దేవుడు మీరు కావాలని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం. లెట్ us all sit in the presence of the Lord and worship the Lord as we hear the word of God. సో ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. When we listen to the word of God, internally we praise him, we worship him. To be frank, we humble ourselves. సో ఎప్పుడైతే దేవుని యొక్క సందేశాన్ని మనం వింటుంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలతో, నృత్యంతో, మరి అదేవిధంగా ఆరాధన గీతంతో దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క సందేశాన్ని వింటుంటామో అప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి అదేవిధంగా ద హంబుల్నెస్, తగ్గించుకోవడం అన్నది కేవలం దేవుడి సన్నిధిలోనే పరిపూర్ణంగా మనం నేర్చుకోగలుగుతాం. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, when we learn to become humble, so we have to learn in the presence of God. ఆమేన్. సో దేవుడి సన్నిధిలోనే ఈ యొక్క తగ్గింపు గుణము మనకు పరిపూర్ణంగా వస్తుంది. ఒక్క క్షణము కూడా, నేను కుకట్పల్లి నుంచి సెక్రటరీపేట వరకు రోజు ట్రావెల్ చేసేవాడిని కొన్ని సంవత్సరాలు బస్లో. సో ఇక్కడి నుంచి ఈ స్థలం వరకు నేను పూర్తిగా కళ్ళు మూసేవాడిని. పూర్తిగా కళ్ళు మూసుకొని నా స్టేషన్ వచ్చిన, నా బస్ స్టాప్ వచ్చినంత వరకు నేను కళ్ళు మూసుకొని ఉండడానికి ప్రయాసపడేవాడిని. ఎందుకంటే నేను దేవుళ్ళో ఉండాలని, కళ్ళు మూసుకొని ఉండాలని, ఎలాంటి డిస్టర్బెన్స్ నాలో రాకూడదని నా ప్రయాసం అది. సో ఆ రీతిగా నాకు అలవాటైపోయింది కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో ఉండడం. అలా కొద్దిగా కొన్నిసార్లు బస్సులో కూడా ఎవరైనా మాట్లాడితే, ఏదైనా గొడవలు అయితే, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కళ్ళు తెరిచి చూసేవాడిని. అది కూడా కొన్ని రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. సో నేర్చుకోవడం, తగ్గించుకొని జీవించడం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా ఉండడం. ఎలాంటి ఆలోచన రాకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇలా కదిలితే కూడా నువ్వు కదలకుండా ఉండేటట్టు నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి. ఎందుకంటే అక్కడ కూర్చొని మనం లేకపోతే మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడతారో అక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంటారు, చాలా డిస్టర్బ్ అవుతారు. సో చాలామంది చూడండి, దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు వాటిని పెడచెవిన పెట్టి వినట్టు విన్నా కూడా జీవితంలో పాటించరు. అది విధేయత కాదు. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు లెర్న్ పేషెన్స్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. When God is teaching you, if you are not able to humble yourself, then you cannot humble yourself anywhere else. దేవుడు మాట్లాడుతుంటేనే తగ్గింపు గుణం లేకపోతే మరి ఎక్కడండి మనకు తగ్గింపు గుణం వస్తుంది? అక్కడే మనం వేరే రకంగా ప్రవర్తిస్తుంటే ఇంకా వేరే స్థలంలో ఇంకా ఎవరికి మనం మర్యాద ఇచ్చినా, ఎవరిని కనపరచకపోయినా పర్వాలేదు. బట్ ద మోస్ట్ ప్రెషియస్ నేమ్, అన్ని నామములు ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని హెచ్చిస్తుందని వాక్కు చెప్పింది. వాక్కుకే వ్యతిరేకంగా మనం నడిచినప్పుడు ఆ వ్యక్తిని మనము అలాగా సూటిగా తీసుకోవచ్చు. ఈ వ్యక్తి ఎవరిని గౌరవించాడు, ఈ వ్యక్తి ఎవరిని పట్టించుకోడు, ఈ వ్యక్తికి అసలు దేవుడే లేడంటే ఈ వ్యక్తికి మనిషి ఏమాత్రం. సో వెన్ ఏ మ్యాన్ కెనాట్ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వేర్ ద స్క్రిప్చర్ సేస్ ఎవ్రీ నేమ్ షల్ బౌ బిఫోర్ హిమ్, ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్, ఎవ్రీ నీ షల్ బౌ. అన్ని నామములు ఆయనకు తల వంచుతాయి. సో అక్కడే మనం తల వంచుకొని లేకపోతే, దేర్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ హంబుల్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ హంబుల్ ఎనీవేర్ ఎల్స్. బికాస్ ద పర్సన్ హూ డస్ నాట్ ఆనర్ గాడ్, హీ కెనాట్ ఆనర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. సో అది మాత్రం నా సొంత అభిప్రాయం. ఇట్ ఈస్ మై ఓన్ ఇంటెన్షన్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఇఫ్ ఐ కెనాట్ ఆనర్ గాడ్, ఐ కెనాట్ ఆనర్ ఎనీబడి. ఇఫ్ ఐ కెనాట్ లవ్ గాడ్, ఐ కెనాట్ లవ్ ఎనీబడి. సో ఆ రీతిగా మనం మనసు పూర్తిగా దేవుడి సన్నిధిలో నేర్చుకోవాలి. ఇప్పుడు వరకు మనం నేర్చుకోకపోతే ఈ రోజు నుంచి ఆరంభిస్తాం. Till today you were not able to humble. From today we will start to live according to the word of God
వాట్ వీ హియర్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం రోజు వింటుంటే ఏమవుతుందంటే మీరు చాలా బలపడుతుంటారు. అన్నోయింగ్ స్ట్రెంగ్త్ విల్ కమ్ ఇన్ యూ. మనలో ఉన్న సమస్త బలహీనతలు ఎలా తొలగిపోయేది వితౌట్ కౌన్సిలింగ్, ఎవరి యొక్క సలహా లేకుండా మిమ్మల్ని మీరు కరెక్ట్గా సిద్ధపరచుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇతరులు అనుకోవచ్చు, మీరు దేవుడిలో కరెక్షన్ చేసుకొని మీరు నడుస్తున్నప్పుడు ఇతరులు అనుకోవచ్చు వాళ్ళు ఒక రకంగా జీవిస్తున్నారని, దే ఆర్ లివింగ్ ఎ డిఫరెంట్ లైఫ్ అని అనుకోవచ్చు. నో వరీ, యు ఆర్ లివింగ్ ఏ హెవెన్లీ లైఫ్. మీరు పరలోకపు జీవితం జీవిస్తున్నారని సంతోషించాలి. ఆమేన్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే టుడేస్ వర్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుని యొక్క వాక్యం ఈరోజు ఏం మాట్లాడుతుందంటే నీ ఆనందంపై దాడిని జాగ్రత్తగా గమనించుము. నీ ఆనందంపై దాడిని, నీ సంతోషం మీద సాతాను ఎలాంటి దాడి చేస్తున్నాడు, ఎలాగ నీ ఆనందాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, చంపుతున్నాడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ బికాస్ ద సేటన్ ఇస్ ట్రైయింగ్ టు అటాక్ అండ్ కిల్ యువర్ జాయ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఎవ్రీ డే లైఫ్ ఈస్ సో ప్రెషియస్ టు ఎంజాయ్. సో దేవుడు అన్నాడు, ఈరోజు నువ్వు సంతోషించు, ఈరోజు నేను నీకు ఇచ్చాను. అదేవిధంగా సాతాను ఏం చేస్తాడంటే ఆ రోజుని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రయాసపడతాడు. వాక్యం సెలవిస్తుంది, సాతాను వస్తాడు దొంగలించడానికి, సర్వనాశనం చేయడానికి, నిన్ను హత్య చేసి చంపడానికి. సో హత్య అంటే మర్డర్ చేయడం కాదు, నీ ఆనందాన్ని దోచుకోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉన్న ఆనందం సైతాన్ దోచుకుంటాడో అతనిలో ఇంకా ఏం మిగులుతుందండి? కన్నీరే, వేదనే, బాధ, దుఃఖం, టైర్డ్నెస్, అలసట, భారము, బరువు. చీకటి కనిపిస్తుంది, వెలుగుపోతుంది. ఆనందం అంత గొప్ప శబ్దం, అది ఈ లోకంలో నీకు ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఎన్నో మార్లు చెప్పాను, మీరు పెద్ద సెలబ్రేషన్ చేయొచ్చు, ఆనందం చివరికి మిగిలదు. దో యు సెలబ్రేట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎ డే లైక్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్, you might have not celebrated in such a way. Even if you celebrate in that way also, at the end you can see the joy which you had, it will leave you. The Satan will steal you all your joy, the day's joy. So that will not stand forever. But the Lord says, be awake, be watchful. The Satan may not attack or kill or destroy your joy. Once the joy is stolen, everything is stolen. Peace, happiness, unity, everything will go. Only remaining, what you say, like the depression, you will be disturbed, distractions, and all kind of unwanted things in your life, that will remain in you. So today, what is there in my life, people will say. But what they had, the Satan has stolen. They could not protect their joy, what God has given as a gift. అది ఎక్కడి నుంచో రాదు, ఆ సంతోషం నీలోనే ఉంటుంది. ఆమేన్. ఆ సంతోషం నీకు ప్రత్యేకంగా దేవుడు ఈ రోజుకి అలా డిక్లేర్ చేసి ఉన్నాడు, నీకు ఇచ్చేసాడు, అది నీ అకౌంట్లో వచ్చేసింది అది. హల్లెలూయా. కానీ మనం వాటిని ఎలా వాడుకోవాలో తెలియక వాటిని పోగొట్టుకుంటాం. ఎలా జాగ్రత్త పరుచుకోవాలి తెలియక మనం ఎంతోమంది అకౌంట్లో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు వేస్తారు, పిల్లలకి తెలియక అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు. చివరికి ఇంటికి వచ్చి డబ్బులు లేవంటారు. 10 రూపాయలు తక్కువ పడుతుంది రిటర్న్ రావడానికి. మళ్ళీ ఫోన్ చేస్తారు తల్లిదండ్రులకు, డాడీ ఒక 10 రూపీస్ ఇయ్యవా? అమ్మ పొద్దున 500 ఇచ్చాను, అయిపోయినాయి డాడీ. ఎలా ఖర్చు పెట్టంటే ఖర్చు అయిపోయింది డాడీ, అబద్ధం చెప్తారు. ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. అదేవిధంగా మన జీవితంలో మనం కూడా ఈరోజు దేవుడిచ్చిన ఆనందాన్ని గతంలో, నిన్న, మొన్న వాటిని మనం మన చేతులారా పోగొట్టుకొని, ఈ వేదన ఎందుకు ప్రభువా నాకు? ఇదండి మీ ప్రశ్న. ఈ జీవితం ఎందుకు నాకు? ఈ దుఃఖము, ఈ భారం ఎందుకు నాకు? ఇంతైనా కనికరం లేదా నీకు? ఇంతైనా జాలి లేదా? ఇంతైనా నా ప్రార్థన వినవా? అందరు అంటారు నువ్వు మాట్లాడతావని, వింటావని, నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవడం లేదని తిరిగి దేవునికే సవాలేస్తాం, ప్రశ్నిస్తాం మొండిగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అన్యాయంగా జీవిస్తున్నాం చూడండి. దేవుడేమో ముందుగా సమర్పించాడు,
ముందుగా ఇచ్చున్నాడు. అది మన చేతులారా మనం పోగొట్టుకొని ఆయన నిందించుకొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నామంటే మూర్ఖులు చేసే పని మనం చేస్తున్నాం, బుద్ధి లేనోడు చేసే పని మనం చేస్తున్నాం, మతి మరుపు కలిగి ఉన్న వ్యక్తితో సమానంగా మనం జీవిస్తున్నాం. అశ్రద్ధ, ఎవరైతే తనను తాను కాపాడుకోలేడో అతని వల్లే మనం జీవిస్తున్నాం. మనం అనుకుంటాం మనం చాలా తెలివిగలమని. ఇదండి మన తెలివి. ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నాడో ఒక్క విధాన్ని కనిపెట్టలేకపోతున్నాం. నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్ హౌ మెనీ థింగ్స్ ద Satan has stolen from you. God is giving us a gift every day, joy, like manna is pouring out from heaven. Every day the door of joy is opened for you, but you are losing in many ways. Careless, like a fool we are living our lives and losing all our joy. ఇతరులను చూసి మనం బాధపడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు ఎలాగంత సంతోషంగా ఉండగలుగుతారు? మళ్ళీ వాళ్ళ జీవితంలో చూస్తే ఏమీ ఉండదు. మనకున్న అన్ని విధాలుగా దేవుడు దీవించిన మనలో ఉండాల్సింది లేక మనం బాధపడుతున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. సో మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, be aware the Satan will come to steal and to destroy and to kill you. For this knowledge is not enough. Sometimes you should have more than knowledge, understanding comes from wisdom. సో కేవలం దేవుడి సన్నిధిలోనే నీకు అర్థం చేసుకునే మనస్తత్వం, అరే ఈ సంతోషం నా దగ్గర ఉంది, ఈ సమాధానం నా దగ్గర ఇంత ఉంది, దీన్ని కాపాడుకోవాలి. ఐశ్వర్యం కాదండి అన్నీ ఇచ్చేది. కోటేశ్వర్లు ఉన్నారు ఈ లోకంలో, శాంతి సమాధానం లేదు, ఆ సంతోషం లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ సంపాదన వెనకాతలు వెళ్ళి పోగొట్టుకున్నారని చెప్పను, కాపాడుకునే శక్తి లేకపోవడం వల్ల పోగొట్టుకున్నారు. ఒకటిని దాచిపెట్టుకున్నారు, నిత్యము ఉండాల్సింది పోయింది. సో ద lackers, they stored everything, not because of money, earning money, they lost their joy because of lack of understanding and because of storing what God has given, protecting what joy God has given. This joy will last forever. See, I kept this keyboard on sustain. This music will be continuously playing because it is sustaining. The music, the background music will be continuously playing until I want. నాకు కావాల్సినంత సేపు. In the same way, your joy can sustain, your peace can sustain, everything what God has given, it can sustain. దేవుడు ఇచ్చింది ఈ కీబోర్డ్ లాగా సౌండ్ అలా సస్టైన్ అవుతూనే ఉంటుంది. అలాగే నీ జీవితంలో ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. మూర్ఖులైపోతున్నాం మనం దేవుడి సన్నిధిలో ఉండి. జ్ఞానులు అనుకుంటాం, కానీ ఆ సంతోషం లేకపోతే ఈరోజు నువ్వు జ్ఞానివా, అశ్రద్ధ కలిగిన వ్యక్తివా, కాపరివా, నీ సొంత సంతోషానికి నువ్వు కాపుదలగా ఉండలేని వ్యక్తివి, నువ్వు వేరొల్ని ఏం కాపాడతావు? రక్షణ నాకే లేకపోతే వేరొల్లకేం రక్షణ? అదే రక్షణ అంటారు. దేవుడిచ్చిన సమస్తాన్ని, ఒక్కొక్క వరాన్ని, ఒక్కొక్క దీవెనని కాపాడుకోలేని వ్యక్తికి రక్షణ కార్యంలో లేడు. ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్, విచ్ ఇస్ గివింగ్ ఎవర్లాస్టింగ్ పీస్, జాయ్, హ్యాపీనెస్, if you can't protect, if you can't save that, you are not saved. Because the person who cannot save a peace for him, joy for him, love for him, he cannot save his salvation. శాంతి, సమాధానం, ప్రేమ, సంతోషాన్ని కాపాడుకోలేని వ్యక్తి నిత్య రక్షణని ఎలా కాపాడుకోగలుగుతాడు? ప్రశ్నాది. సో ఈరోజు వరకు పర్వాలేదు, పోతే పర్వాలేదు, దేవుడి దగ్గర చాలా ఉన్నాయి. నా ఐశ్వర్యం నుండి మీకు కావాల్సినంత దేవుడు ఇస్తాడు. దేవుడు చాలా మంచివాడు. కోపం వస్తుంది దేవునికి, దయ కూడా చాలా పెద్దది. కానీ అర్థం చేసుకొని తిరిగితేనే దయ మళ్ళీ వరదల వలె
పొర్లి పొంగుతుంది మన జీవితం. ఆమేన్. అర్థం చేసుకోగలగాలి. దేవుడు కోపమే, దేవుడు శిక్షించాలని ప్రయాసపడతాడు మనల్ని సిద్ధపరచడానికి, బలపరచడానికి. కానీ తిరిగి రావడమే దేవునికి. అందుకే విరిగిన హృదయమే దేవునికి చాలా ఇష్టం. ఆమేన్. ఎవరి హృదయం విరుగుతుందంటే ఎవరైతే చేసిన బలహీనతలకు బాధపడతారు, వేదన పడతారు, తప్పుని గ్రహించగలుగుతారు. వాటి నుండి దేవుడి సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు. ప్రజల ముందు తప్పు చేయడం కాదండి, ప్రజలకు వ్యతిరేకంగా జీవించడం కాదు, దేవునికి. చాలామంది ప్రజల్లో కాంప్రమైజ్ అవుతుంటారు, దేవునికి కాంప్రమైజ్ అవుతున్నాం. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్తోనే వెళ్ళి కాంప్రమైజ్. అరే దేవుడి దగ్గర నువ్వు ఎంత చండాలంగా ఉన్నావు, అక్కడ కాంప్రమైజ్ కా. అది నిత్య జీవితం, అది నిత్య సంతోషం, అది నిత్య దీవెన, అది నిత్యం నీతో ఉండేది, అది పోకుండా ఉండేది. అక్కడ కాంప్రమైజ్ కా, ఇక్కడ కాదు. ఇప్పుడు ప్రజలు నేను అటు ఇటు చూస్తే బాధపడతారని నేను వాళ్ళ కోసము స్థిరంగా ఉండడం మంచిదా, లేకపోతే నా వాక్ మీద, నా కెమెరా మీద నా మనసు పెట్టడం మంచిదా? సో నేను వాక్ మీద ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది బైబిల్ని కాపాడుకుంటారు చాలా జాగ్రత్తగా, ఎవరిని ముట్టుకొనియరు. దానికి ఒక కవరు, దానికి ఒక సూట్ కేసు, దానికి ఒక బ్యాగ్, కానీ వాళ్ళలో ఉన్నదన్నీ పోగొట్టుకుంటారు. ఇది చాలా బాగుంది కదా. సంకలు పెట్టుకొని కింద పెట్టనే పెట్టరు, అది లేకుండా వాక్యం కూడా చెప్పరు, కానీ ఉన్నదంతా లోపల నుంచి పోతుంది. దాన్ని మాత్రం పట్టించుకోరు, ఎగతాళి చేస్తలేదు. మీరంటే గౌరవించి చెప్తున్నాను. ఐ ఆనర్ ఎవ్రీ స్పీకర్ అండ్ ఎవ్రీ వర్షిపర్. దే హ్యావ్ ద బైబుల్ ఇన్ దేర్ సైడ్, బట్ ఇంటర్నల్లీ దే లివ్స్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు వాక్యం, బీ అవేర్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ యువర్ జాయ్. సో ఎవ్రీ డే ద సేటన్ విల్ ట్రై టు అటాక్ యువర్ జాయ్. ఈ సంతోషాన్ని వాడు నాశనం చేయడం. ఎంతో సంతోషంగా లేస్తామండి, ప్రేయర్కి వెళ్ళాలని, పని చేయాలని, స్నేహితుల దగ్గరికి వెళ్ళాలని, ఏదో కొందామని, ఎవరితో సరదాగా ఉందామని ఎంతో సంతోషంగా వెళ్తాం. వాడు ఎక్కడి నుంచో వచ్చి దాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు కాకిలాగా. ఎందుకు దోచుకొని వెళ్ళగలుగుతాడు? నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు కాబట్టి. నువ్వు ముందుగానే ఈ స్థలానికి వెళ్తే నా సంతోషం పోతుంది, ఇక్కడికి ఇది చేస్తే నా సంతోషం పోతుంది, ఇది చేయకపోతే నా సంతోషం పోతుంది. ఇవన్నీ నువ్వు దాని కాన్సిక్వెన్సెస్, అంటే దాని ద్వారా నువ్వు చేసే పని ద్వారా వచ్చే ఆ సాతానికి అవకాశం ఏదైతే నువ్వు కల్పించబోతున్నావు, అది నువ్వు జాగ్రత్తగా పడకపోతే వాడికి దర్వాజా నువ్వే తెరిచినట్టు, తలుపు నువ్వే తెలిసినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మన ఆనందంపై సాతాను వేస్తున్న దాడిని కాపాడుకోవడానికి చూసుకోవాలి. అదొక అభిషేకం, చాలా అభిషేకం. అదొక పెద్ద బహుమానం. అది ఏది ఉన్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత భారం ఉన్నా ఆనందంగా ఉండే ఆ కృప నీలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ అది పోగొట్టుకొని ఏడుస్తున్నాం. బయట బాగా నవ్వుతావు, అక్క నువ్వు చాలా మంచిగా ఉంటావు, అక్క సంతోషంగా ఉంటావు, అక్క చెల్లె నువ్వు ఇలా ఉంటావు, తమ్ముడు నువ్వు చాలా ఎప్పుడు చూసినా నవ్వుతుంటావు. నా మనసులో ఉన్న బాధ నీకేం తెలుసు తమ్ముడు, నీకేం తెలుసు అక్క అని చెప్పిన వాళ్ళని చాలామందిని మనం చూసి ఉంటాం, విని ఉంటాం. చూడండి, లోపల నుంచి పోగొట్టుకున్నాం. అందుకే లోన లొటారము పైన పటారం అన్నట్టు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంతోషం అన్నది వాక్కు ఏ విధంగా అయితే రెండంచెల ఖడ్గమో, ఇది కూడా ఒక రకమైన ఖడ్గం. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ double-edged sword, in the same way the joy also is a double-edged sword. ఇదొక ఖడ్గం. ఖడ్గం అంటే ఏంటిదంటే నీ యొక్క నిరాశను కొట్టివేస్తుంది, నీ బాధలను కొట్టేస్తుంది, నీ భారాన్ని కొట్టేస్తుంది, నీ ఆందోళనను కొట్టేస్తుంది, నీ గలిబిలితనాన్ని కొట్టేస్తుంది, నిరాశని కొట్టేస్తుంది. లేనిపోని అనవసరమైన తొందరపాటు కన్నీటి జీవితాన్ని ఈ ఆనందం అంత గొప్ప ఖడ్గం కొట్టేస్తుంది. డబ్బు లేక వేదనతో, బాధతో, దుఃఖంతో నిరీక్షించిపోయి ఉన్నావా? ఆ స్థలంలో నీకు బలాన్ని ఇచ్చి ఆ బలహీనతలను కొట్టేసే ఖడ్గం ఈ సంతోషం.
ఇంత మంచి ఖడ్గం దేవుడిస్తే అది దొంగోడికి ఇచ్చేసి ఏడ్చుకుంటూ కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. నేను ప్రార్థన చేస్తాను, అరే నీకు ఇస్తున్నాడు పొద్దుగాలనే లేపి. ఒక వ్యక్తి నవ్వుపించే వ్యక్తి ముందు వస్తే వాడి ముందు కూడా ఉమ్మని కూర్చొని ఉంటాం. ఎవరు పోగొట్టుకుంటున్నాం? మనమే. సాతాను మాట వింటున్నాం, వద్దు నవ్వద్దు 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 నవ్వద్దు. నేను అస్సలు పోదలుచుకోలేదు, నీళ్ళనే ఉన్నాను. నవ్వుతే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నీకోసరము నేను నవ్వను. సో ఆ రీతిగా ఎవరు నన్ను ఆపుతున్నారు ఇది సంతోషం నుండి? ఎవరి ఖడ్గాన్ని దొంగలిస్తున్నారు? ఒక్క రాయి దావీదు రాజు పోగొట్టుకొని ఉంటే గొలియాత్ చేతుల్లో చచ్చేవాడు. కింగ్ డేవిడ్, ఇఫ్ హీ హ్యాస్ లాస్ట్ వన్ స్టోన్, వాట్ హీ హ్యాస్ టు యూజ్ ఓవర్ గొలియాత్, హీ కుడ్ హావ్ డైడ్ దేర్. హీ కుడ్ హావ్ డైడ్. So like that, we are dying because we are losing one stone, one joy in the hands of devil. దేవుడి ఇవ్వలేక కాదు, ప్రతి ఒక్కరికి సంతోషం ఇచ్చాడు. ఎవరిలో నవ్వు లేదండి, ఎవరిలో సంతోషం లేదు, అందరిలో ఉంది. కానీ పోగొట్టుకొని రోజంతా సాయంత్రం వరకు అదే వేదనతో పట్టుకుంటాం. ఆ వేదన వల్ల ఇంకా ఫిజికల్గా మనకు వచ్చే ఈ వ్యాధి రోగాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం. దానివల్ల తలనొప్పి, సైనస్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అన్నది అధికమైపోతుంది. సో మీ జాయ్, సో మన సంతోషాన్ని మనం ఈరోజు కాపాడుకోవాలి. అది ఒక స్పిరిచువల్ వెపన్. అది ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా చాలా చక్కగా అంటారు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా సంతోషమే, యెహోవా సంతోషమే నీకు బలము అంటాడు. Nehemiah says, the joy of the Lord is your strength. He says, it is my strength. It is my weapon. Wherever I want, I can use that. It is a key to open every prosperity. ప్రతి ఒక్క విధమైన సంతోషకరమైన ద్వారములను, ఇబ్బంది కలిగిన ద్వారములను, ఇక్కట్లతో నిండి ఉన్న ద్వారములను తెరిచే, అంటే వాటిని మూసే తెరిచే తాళము దేవుని యొక్క శక్తి కలిగిన సంతోషం. సో నా సంతోషం ఏంటంటే దేవుడిచ్చిన ఆ యొక్క సంతోషమే. నా బలం ఏంటంటే దేవుడిచ్చిన సంతోషం. సో దేవుడిచ్చిన సంతోషకరమైన ఆ బలాన్ని మనం పోగొట్టుకొని బలహీనులుగా జీవిస్తున్నాం. ఎవరికోసరమో మన సంతోషాన్ని తాకట్టు పెడుతున్నాం, అమ్మేస్తున్నాం, ఊరికనే ఇస్తున్నామో ఏమో తెలియదు. కానీ ఎలా తీసుకెళ్తున్నాడో సాతాను మనకు తెలియదు. చూడండి, కొంతమంది ఒక వ్యక్తిని లోపరుచుకోవాలంటే సంతోషంగా, యూదా ఇస్కరియోతు దేవుని యొక్క ప్రాణాన్ని ఎలా తీసుకునే విధంగా ప్రయాసపడ్డాడంటే ఒక ముద్దుతో. యేసుని సిలువ మీద తీసుకెళ్ళడానికి మార్గము ఒక ముద్దు. సో సాతాను ఏ రీతిగా వస్తాడు, ఏ రీతిగా దొంగలిస్తాడో నీకు తెలియదు. ఎందుకు తెలియదంటే దేవుడిచ్చిన విజ్ఞానాన్ని ఉపయోగిస్తలేం కాబట్టి. ఒక వ్యక్తి జీవితంలో మంచిగా కాపురం ఉంటుంది, భార్యాభర్తలు సంతోషంగా, ఎవరి ద్వారా వస్తుంది. ఆ సహోదరి నవ్వు వల్ల ఈయన పడిపోయి, లేకపోతే ఆ సహోదరుడి యొక్క ప్రేమ వల్లలో ఆమె పడిపోయి, చూడండి వాళ్ళ ఇంట్లో లేని ఉన్న సంతోషాన్ని అంతా పోగొట్టుకొని అవతల ఆగారుతోటి యువతల సహారాతోటి అబ్రహాం గారు బాధపడినట్లు వ్యక్తులు అనేకులు బాధపడుతున్నారు. So the joy of the Lord is my strength. So today you lost your strength, because of that you are weak. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావంటే, ఒక సైడ్ ఈ చెయ్యి పడిపోయిందంటే నువ్వు అవటివాడివే. అదేవిధంగా నీలో ఒక సంతోషం పడిపోతే కూడా నువ్వు అవటివాడివే. ఈరోజు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం మోకరించి అడగాలి, ప్రభా నువ్వు ఇన్ని విధాలుగా దీవించావు, నన్ను ఇన్ని ఆశీర్వాదములు తీసుకొచ్చావు. అరే నీ బిడ్డ ద్వారా, నీ కొడుకు ద్వారా, నీ అల్లుడి ద్వారా, నీ కోడల ద్వారా, నీ కూతురు ద్వారా, మనమళ్ళ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. సో పొందుకోలేని సంతోషాన్ని మనం పొందుకుంటున్నాం. టైంపాస్ అవుతుందంటాం మనం పిల్లలతోటి. టైంపాస్ కాదు, దేవుడికి ఇచ్చిన సంతోషం అది. నీ మనమరాల ద్వారా, నీ మనమళ్ళ ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా, నీ మినిస్ట్రీ ద్వారా, నీకు ఇచ్చిన స్నేహం ద్వారా దేవుడిచ్చిన సంతోషం, వాటిని నువ్వు పోగొట్టుకుంటేలాగా.
చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద సంతోషాన్ని పోగొట్టుకునే వ్యక్తులను నేను చూశాను ఈరోజు. కొద్దిగా ఇబ్బంది వస్తే సంతోషాన్ని పోగొట్టుకుంటాం మనం. కొద్దిగా ఒక వ్యక్తి కఠినంగా ఉంటే సంతోషాన్ని పోగొట్టుకుంటాం. ఎవరు ఏ విధంగా ఉన్నా నా సంతోషాన్ని మాత్రం నేను పోగొట్టుకోను, జాగ్రత్తగా చూసుకుంటాను. అది నా ఖడ్గం, అది నా జీవితం, ఇట్స్ మై లైఫ్ అనాలి. సో ఆ రీతిగా ఇప్పుడు మనం ఈ ఆలయానికి వస్తున్నాం, ఇది మనకు జీవం అనాలి, లైఫ్. హల్లెలూయా. సో మన జీవితాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో అదే విధంగా ఈ ఆలయం మీద చిన్న పురుగు వాలినా మనము ఊరుకోలేము. మన శరీరం మీద పురుగు పడితే హాయిగా కరుస్తూ ఉండు అంటామా? లేదు. ఆ రీతిగా మనం దీన్ని చూసుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంతోషం ఏదైతే మీకు ఇచ్చాడో అది మనం పోగొట్టుకుంటే దానికి కారకుడు దేవుడు కాడు. ముఖ్యంగా సాతాన్ని నిందించకండి, వాడెక్కడో పడి ఉన్నాడు పాపం. ఈ చిన్న చిన్న వాటికి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఎందుకంటే సాతానికి తెలివి ఉంది. ఏముంది? తెలివి ఉంది. అతనికి తెలుసు నువ్వే పోగొట్టుకుంటావని, అతనికి తెలుసు నువ్వే అమ్మేస్తావని, అతనికి తెలుసు నీ చేతులారా నువ్వు కోల్పోతావని. మనం అంటాం కదా వాళ్ళే పడతారని. అదేవిధంగా సాతాన్, లూసిఫర్ అది దేవుని సన్నిధిలో ఇలా ఎదురుగుంటూ ఉండి దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, మొట్టమొదటిగా ఆరాధించిన వ్యక్తి అతను. సో దేవునికి ఎంత ప్రేమ ఉండొచ్చు లూసిఫర్ మీద. పొరపాటు చేశాడు కాబట్టి దండించాడు దేవుడు, లేకపోతే లూసిఫర్ మొదటి వ్యక్తి, దేవుడు వినాలని కోరుకున్న వ్యక్తి, ఆయన ఆరాధన వల్ల సంతోషపడే నా దేవుడు. సో అలా ఎన్నోసార్లు మనల్ని అదే లూసిఫర్ లాగా, అదే గొప్ప దూతలాగా, సాతాన్లాగా కాదు, మన ఆరాధనని దేవుడు వినాలని కోరుకుంటాడు. కానీ మన చేతులారా మన సంతోషాన్ని మనం పోగొట్టుకొని, లూసిఫర్ కూడా అలాగే పోగొట్టుకున్నాడు, మస్తు సంతోషం ఉంటాయి. మనం పోగొట్టుకొని దేవుడిని ఆరాధించలేకపోతున్నాం. దేవుడు మన ఆరాధన వినాలని కోరుకుంటున్నాడు, కానీ మనం చేతులారా పోగొట్టుకున్నాం, ఆ స్థలాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆ భాగ్యాన్ని, ఆ కృపను ఏదైతే దేవుడిచ్చాడో వాటిని పోగొట్టుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వెన్ యూ లూజ్ యువర్ జాయ్, యూ లూజ్ యువర్ స్ట్రెంగ్త్. ఈ సంతోషమే నా బలము అన్నది, ఎప్పుడైతే నువ్వు సంతోషాన్ని పోగొట్టుకుంటావో నీ బలాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వెన్ హి స్టీల్స్ యువర్ జాయ్, సాతానికి నీ విశ్వాసాన్ని ఎలా దోచుకోవాలో చాలా బాగా తెలుసు. ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న సంతోషం అంతా దోసుకుంటే నీకు విశ్వాసం ఏమైనా ఉంటుంది? ఉన్నదంతా పోయింది, ఇంకా నేను ఎవరి మీద విశ్వసించాను. సో ఆ రీతిగా సంతోషం ఒకటి దొంగలిస్తే చాలు, దేవుని విశ్వాసంలో నువ్వే దిగిపోతావు, కిందికి వెళ్ళిపోతావు. ఉన్నానంటే ఉన్నా, పోయినా అంటే పోయినా. ఎందుకంటే నీ సంతోషం నువ్వు పోగొట్టుకుంటే నీ విశ్వాసం కూడా పోగొట్టుకుంటే. ఏ వ్యక్తి జీవితంలో మీరు విశ్వాసాన్ని చూడాలనుకుంటే ఆ వ్యక్తిలో దేవుని సంతోషాన్ని చూడగలుగుతారు. ఏ వ్యక్తిలో అయితే సంతోషం చూడలేమో, నిరాశ, వేదన, బాధ ఎక్కడైతే మనం చూస్తున్నామో అక్కడ విశ్వాసం డౌన్ అయి ఉంటుంది. అతన్ని మీరు ఎంత అడిగినా విశ్వాసం ఉంది నాకంటాడు. విశ్వాసం ఉంటే నీ సంతోషం ఎక్కడ పోయింది? మరి నిరాశలో కూడా నువ్వు విశ్వాసంలో ఉన్నావంటే నువ్వు సంతోషంగా ఉంటావు. సంతోషంగా ఉన్నవాడే విశ్వాసంలో ఉన్నవాడు అంటారు. హల్లెలూయా. సో మనం లోకరీతి వస్తువుల కోసం పరలోక సంతోషాన్ని పోగొట్టుకొని విశ్వాసంలో పడిపోయే వ్యక్తులుగా జీవిస్తున్నాం ఈరోజు. ఈ మాటని మీరు మనసు మీద తీసుకోవాలి. లోకరీతి వస్తువుల కోసం అది మనకు దొరకలే. ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, అతని వ్యక్తి దొరకకపోతే ఇతని విశ్వాసం పోతుంది. నేను రానమ్మా బ్రదర్ దగ్గరికి, ఏదైతే నేను అనుకున్నానో అస్సలు కానే. చూడండి, లోకరీతి సంతోషం కోసం దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. సో సాతాను ఎలా కొట్టాడు నీకు? అప్పటికే నీకు 20 సంవత్సరాల వయసు, అక్కడే నువ్వు విశ్వాసాన్ని కోల్పోతే రానున్న రోజుల్లో నువ్వు పరలోక దీవెనలు ఏం పొందుకుంటావు? పరలోక ఆశీర్వాదంలో ఏం జీవిస్తావు? పరలోక ఆశీర్వాదం ఎలాగా నీ జీవితంలో ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు లోకరీతిగానే కష్టపడి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ యొక్క దుష్టుడు దేని మీద కొడతాడంటే డబ్బు పైన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దట్స్ వై వన్ ఆఫ్ ద ఫస్ట్ అటాక్ ఈజ్ నాట్ అగేన్స్ట్ యువర్ బాడీ ఆర్ మనీ బట్ అగేన్స్ట్ యువర్ జాయ్. సో ఫస్ట్ అటాక్ ఎక్కడంటే డబ్బు మీద. ఫస్ట్ అటాక్ ఎక్కడంటే మన యొక్క ఆ స్నేహం మీద అని మనం అనుకుంటాం. కానీ అతను నీ స్నేహితుడి మీద దెబ్బ కొట్టలే, స్నేహితురాల మీద దెబ్బ కొట్టలే, నీ ఉద్యోగం మీద దెబ్బ కొట్టలే, నీ సంతోషం మీద దెబ్బ కొట్టాడు. ఆ పని మీద నీకు సంతోషం ఉండదు, ఆ పనిగా నాకు ఇష్టమైతే లేదు ఇప్పుడు పోవడానికి. ఆ చదువు మీద నీకు సంతోషం ఉండదు, ఎంతో సంతోషంగా నేను డాక్టర్ అవ్వాలని కోరుకున్నావు, నాకు అస్సలు ఇష్టం లేదంట. సో he will not attack over money, first thing. He will not attack on your relationship. He will not attack on your prosperity. But what joy you had over that prosperity and relationship, he will attack over that joy. ఎంత సింపుల్గా యాక్టింగ్ చేస్తున్నాడు సాతాను గాడు చూడండి, మనకు అర్థమే కాదు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజమే కదా, నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఇతను కొద్దిగా డౌన్ చేయాలంటే నా సంతోషాన్ని ఈరోజు దోచుకుంటే. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను, నా చిన్న మనమలతో క్లోజ్గా ఉన్నాను, మా ఇద్దరి మధ్యలో చిన్న సంతోషం పోతే ఎక్కడ బయట కూడా నాకు కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది. సో ఆ రీతిగా అబ్బా ఇక్కడ కొట్టి అక్కడ కొట్టాలనుకుంటున్నావా, ఇది నీతో కుదరని పని, నేను వెంటనే కాల్ చేస్తా, ఎక్కడున్నావు నాన్న అని అడుగుతా కావాలని. మామూలుగా ఉంటుంది, మామూలుగా మాట్లాడు, నేను మామూలు అయిపోతాను, నేను మామూలు చేసుకుంటా దాన్ని. దొంగలించేయడానికి ప్రయాసపడిన సాతాన్ని వాడు దొంగలించకముందే తీసుకెళ్ళిపోతారు. కొంతమంది ఇంట్లో బుర్ర తిరిగేసి వస్తారు బాగా, వాళ్ళకి ఎక్కడెక్కడో ఏదో ప్రాబ్లం, వాళ్ళిద్దరూ ఇప్పుడు భర్తకు ఒక ప్రాబ్లం బయట, భార్యకు ఒక ప్రాబ్లం బయట, ఈ బయట ప్రాబ్లం అంతా ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళిద్దరు ప్రాబ్లం చేసుకొని ఇంకా మినిస్ట్రీకి వస్తే మినిస్ట్రీ కూడా ప్రాబ్లమే. అవునా కాదు? చూడండి, ఎక్కడో పోగొట్టుకుని అన్ని దగ్గర తీసుకొచ్చి అదే అంటే భర్త దగ్గర పోగొట్టుకున్నారు, బయట పోగొట్టుకున్నారు, మినిస్ట్రీలో కూడా పోగొట్టుకుంటున్నారు. ఎంత సింపుల్గా దోచుకొని పోతున్నాడు చూడండి. భర్త దగ్గర సంతోషం తీసేసిండా, పిల్లల దగ్గర తీసేసిండా, అక్కడ ఎవరెక్కడికి ఉన్నారో అక్కడంతా పోయిందా, ఇప్పుడు ఉన్న దగ్గర ఇక్కడ ఉంది, ఇది కూడా లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఆ మాట ఎట్లుంటుంది చూడండి, చివరిగా నా ఎక్కడ పోయినా నా జీవితము సంతోషం ఇంతే, ఇదే బతుకంట. ఎందుకంటే నేను అన్ని చోట్ల నుంచి నీకున్న ప్రతి ఒక పెద్ద వ్యక్తి ఏం చేస్తాడు, తనకు పోటీకి వచ్చిన వ్యక్తిని పడేయాలంటే అన్ని దగ్గర కొట్టుకొని వస్తాడు. ఆయన బిజినెస్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ తీసేస్తాడు, ఆ వ్యక్తి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అదే విధంగా సాతాన్ని జీవితంలో చేస్తున్నాడు, అది నీకు అర్థం కాదు. ఒక అనారోగ్యం ఇంట్లో ఉందా, నో ప్రాబ్లం, అయినా కూడా ఈ అనారోగ్యంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నా తల్లిని లేవనెత్తబోతున్నాడు, నా తల్లికి ఇంకా ఆయుష్ దేవుడు పెద్దగా చేస్తున్నాడు. 15 సంవత్సరాల్లో చనిపోతుంది అనుకుంటున్నా, అందరు అనుకున్నారు, కానీ మా అమ్మ 100 ఏళ్ళు బతుకుతుందని. ఆ సంతోషాన్ని తెచ్చుకోగలిగితే అదొక పెద్ద ఖడ్గంగా, ఆయుధంగా మారుతుంది, దీవెనగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అటాక్ చేయడం అంటే ఎక్కడి నుంచో వచ్చి అటాక్ చేసాడు. ముందు నీ సంతోషం, నువ్వు ఎక్కడెక్కడ సంతోషంగా ఉంటున్నావు, నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు, నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు, అక్కడ సంతోషంగా ఉంటావు, నువ్వు ఏ స్థలంలో అయితే సంతోషం ఉంటావు అక్కడ నేను ఉండనియాడు ఆయన. అంతే, ఆ ఒక్క స్థలంలో నీకు సంతోషం పోతే అన్ని. ఒక ప్రేమికురాలు, ఒక చిన్న ఉదాహరణ, లవర్స్, తన ప్రేమికుడు వాళ్ళిద్దరు సంతోషం, ఇద్దరిలో ఎవరో ఒకరు నిరాశగా ఉంటే మొత్తం డౌన్ అయిపోయింది. వాళ్ళ సంతోషం లోకం ఎక్కడైనా, సినిమాలకు పోని, షికార్లకు పోని, పార్టీకి పోని, ఎక్కడ పోయినా వాళ్ళకి అదే మనసు, ఎక్కడ సంతోషం ఉండదు, వాళ్ళకి మొత్తం పోతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మనం చూస్తున్నాం, మనకందరికీ తెలిసిన విషయమే, సింపుల్గా చెప్తున్నాను మీ ముందు. పౌలు సిలాసులో ఉన్న ఆ యొక్క దృఢమైన శక్తి ఏదంటే సంతోషాన్ని పోనీయలేదు. వారిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు,
కాళ్ళకు గొలుసులు, చేతులకు గొలుసు వేసి చీకటి గదిలో తోసేసిన దేవుడి మహిమపరిచే సంతోషం మాత్రం పోలే. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయండి, మనకు తెలుసు అదంతా. నేను చెప్పిన తర్వాత మీకు బాగా అర్థమైపోతుంది. అవును, నా జీవితంలో కూడా పౌల్లాగా, శిలాసులాగా కష్టం వచ్చింది. నేను కూడా పౌల్లాగా పడిపోయాను, నేను కూడా చెరసాలలో వెళ్ళాను. కానీ ప్రతి చోట ఈ సంతోషాన్ని పట్టుకొని నిలవగలిగారా? ఉండగలిగారా? స్తుతించగలిగారా? నృత్యం చేయగలిగారా? దేవుడి సన్నిధిలో అదే విశ్వాసంతో నిలబడగలిగారా? అది సంతోషం. పౌలు శిలాస్ అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కొట్టినా, తిట్టినా, ఏం చేసినా, అవమానపరిచినా మాకు సంతోషం ఎలా తీసుకొచ్చుకోవాలి బాగా తెలుసు అన్నారు. దే నో హౌ టు బ్రింగ్ బ్యాక్ ఎవ్రీ జాయ్, ఎవ్రీ ప్రాస్పరిటీ, ఎవ్రీథింగ్ విచ్ విల్ గివ్ దమ్ ఆనర్, నేమ్, ఫేమ్. దే నో హౌ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. వాటిని ఎలా తీసుకురావాలి, పోయిందాన్ని వాళ్ళకి బాగా తెలుసు. దే నో ద కీ. తిరిగి స్తుతించారు సంతోషంతో. వాళ్ళకు తెలిసి ఇవన్నీ ఏదైతే సాతాను దొంగలించుకొని వెళ్ళాడో అది తిరిగి రావాలంటే సంతోషంగా దేవుడిచ్చిన ఖడ్గాన్ని. ఎవరండి పాట పాడతారు? సంతోషంగా ఉండేవాడే. ఎవరండి దేవుడిని గణపరుస్తారు? సంతోషంగా ఉన్నవాడే. హల్లెలూయా. ఎవరైతే దేవుడిని హెచ్చించగలుగుతారంటే సంతోషంగా ఉన్నవాడే హెచ్చించగలుగుతాడు. ఆమేన్. అయ్యో, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను రక్షించాడు అనుకున్న వ్యక్తియే సంతోషంగా పాటలు పాడి దేవుడి మహిమపరచగలిగాడు. హల్లెలూయా. వేరే వ్యక్తి మహిమపరచలేడు. సచ్చిన శవం బిర్యానీ తింటదా? అదేవిధంగా సచ్చిన శవం కూడా దేవుడిని స్తుతించలేదు. వీళ్ళు సావలే, వాళ్ళు కొట్టిన దెబ్బలే, అది మమ్మల్ని ఏమి చేయలేవు. మాకు తెలుసు ఎవరైతే మా మీద చేయలేపారు, ఎవరైతే మా గురించి మాట్లాడారో, ఎవరైతే మమ్మల్ని కాళ్ళతో తొక్కారో, కింద వేయాలని ప్రయాసపడ్డారు, వాళ్ళే ఈ తలుపులు తెరుస్తారు, వాళ్ళే నిన్ను నమ్ముతారు, వాళ్ళే మమ్మల్ని ఊరేగింపులు బయటికి తీసుకెళ్తారు. ఆ ఘనత ఏదైతే వీళ్ళు తీయాలనుకున్నారో వాళ్ళే తెచ్చి పెడతారు అన్న ఖడ్గము వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేశారు? మధ్యరాత్రిలో దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఆమేన్. దేవుడిచ్చిన సంతోషం శరీరం మీద దెబ్బలు పడితే పోదు, శరీరానికి గాయం వస్తే పోదు, శరీరానికి రోగం వస్తే పోదు. దేవుడు ఇచ్చిన సంతోషం నీ జీవితంలో డబ్బులు పోతే పోదు, రిలేషన్షిప్స్ దూరం అయితే పోదు, అది ఎల్లప్పుడూ నీలో ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే అది నిత్య జీవితంతో వస్తుంది. ఆమేన్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ జాయ్. అది నీ నుంచి పోదు. అది పోయిందంటే నీ సల్వేషనే పోయిందనుకో. రక్షణ నుంచి నువ్వు బయటికి వెళ్ళావు, సాతాను నీలో ప్రవేశించాడు. సో వాళ్ళు స్తుతించి సంతోషంగా దేవుడి మహిమపరిచారు. ఏంటంటే, ప్రభువా, దే ఓన్లీ సెడ్ టు గాడ్, వి డిడ్ యువర్ విల్. నీ చిత్తాన్ని నెరవేర్చాం, నీ రాజ్యాన్ని కట్టాం, ఆమేన్. కాబట్టే సాతానికి మా మీద కోపం వచ్చింది. డ్యాన్స్ చేసిండ్రా, బాగయింది, బాగయింది. వాడికి కోపం రావడం వీళ్ళకి బాగయింది, వాళ్ళు కొట్టడం బాగయింది అన్నారు. వాళ్ళు కొట్టకపోతే వాడు ఇక్కడ ఉన్నాడని, వాడికి కోపం వచ్చిందని మాకెట్లా తెలుసు? మేము చేసిన పని మంచిది, ప్రభా పరలోక రాజ్యం సంతోషించింది, అదే చాలు. దేవుడు అలా దిగి వచ్చేసిండు. పోగొట్టుకున్న పేరు ప్రతిష్ట కంటే అధికముగా వాళ్ళు ఊహించలేదు. చెరసాల అధికారి రక్షణ పొందుకుంటాడు, వాడి కుటుంబం రక్షణ పొందుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారిని ఘనంగా పంపిస్తారు. ఘనంగా ఏ విధంగా అయితే పిల్లగానికి పెళ్లి చేసి మనం సంతోషంగా కన్నీటి బాష్పాలతో పంపిస్తాము, ఆ రీతిగా పౌలు శిలాస్ని ఘనంగా ఎక్కడి నుంచి? చెరసాల నుంచి. మనం చూస్తాం కదా, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కొన్ని ఏదన్నా వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్స్కి జైలుకి వెళ్ళేసి బయటకు వచ్చినప్పుడు బ్యాండ్ బాజా మరి పూలదండలు వేసుకొని బయటకు వస్తారు. ఆ రీతిగా పౌలు శిలాస్ వచ్చారు. నీలో ఉన్న కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, బలహీనతలు, అవమానం, నిందలు, ఇవన్నీ నీకు
ఏదైతే సాతాను కల్పించి నిన్ను పడేయాలని చూశాడో, పౌలు సిలాస్గా మారిపో. అదే చెరసాల్లో నువ్వున్నట్టు ఫీల్ అయిపో. వాళ్ళు చేసిన పని చేయి. నీ ముందున్న తలుపులే కాదు, నువ్వు వెనుక ఉన్నా, నీ చుట్టూ ఉన్నా, నీ పైన ఉన్నా, ఎక్కడున్నా, చెరసాలు ఎక్కడెక్కడ ఉండేనో వాటి గొలుసులన్నీ, వాళ్ళ తలుపులన్నీ తెరవబడ్డాయి. ఎంత కఠిన శిక్ష విధించారో, ఎవరికో సంఖ్యలతో విధించి ఉంటారు. అలాంటి సంఖ్యలు కూడా పౌలు సిలాసు సంఖ్యలు తగ్గిపోయినప్పుడు లోపల తగ్గిపోయినాయి. ఇవన్నీ జరుగుతాయి. నీ కుటుంబం మీద ఉన్న శాపం, తరతరాలుగా వెంబడించిన శాపాలు తెగిపోతాయి. తెచ్చుకో ఆ బలాన్ని తిరిగి, తెచ్చుకో ఆ సంతోషం అన్న ఖడ్గాన్ని. నేమియా పలికినట్టు పలుకో, నీ సంతోషమే నా ఖడ్గం. నేను పౌలుని, నేను సిలాసుని. నా పౌలు, నా సిలాసు చేయగలిగితే నేను కూడా చేయగలుగుతా. వాళ్ళు పొందుకోగలిగితే నీ రాజ్యం నుంచి ఆ శక్తిని, ఈరోజు నీ బిడ్డ నేను, ప్రభా నా పేరు మారుస్తున్నా, నన్ను పౌలని పిలువ అనాలి. ఆ రీతిగా నువ్వు తిరిగి తీసుకురాగలుగుతావు సంతోషాన్ని. ఈరోజు నువ్వు ఎక్కడైతే పడిపోయావో అది పడిపోయిన స్థలం కాదు, అది లేచే స్థలం. యు మే థింక్ ఐ am fallen here. That is not my place of falling. I will think this is the place for me to arise and shine. ఇదే స్థలం, ఇక్కడి నుంచి లేవాలి. అలాంటి విశ్వాసం ఉండాలండి. ఓ పడిపోయాను, అదైపోయాను, ఇదైపోయాను, అది నాలో రానే రాదు. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా చుట్టూ ఒంటరి వాళ్ళు అయిపోయారు పౌలు సిలాస్. వాళ్ళు అనుకోలే అట్లా. కానీ దూతల బ్యాండ్ ఉంది, ఏంజిల్స్ బ్యాండ్ ఇస్ దేర్, సెయింట్స్ ఆర్ దేర్. సో ఆ రీతిగా మనల్ని మనము ప్రోత్సహించుకోవాలి, మనం బలపడాలి. సో వెన్ యూ బికమ్ పౌల్ అండ్ సిలాస్, మీరు ఎప్పుడైతే పౌలు సిలాస్గా మారుతారో, మీ సంఖ్యలే కాదు, మీ బాధల నుంచి బయటికి మీరు రావడమే కాదు, మీ చెరసాల నుంచి మీరు బయటికి రావడమే కాదు, కానీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులను, మీ సంఘాన్ని, మీతో సావాసం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సంఖ్యలను విరగొట్టగలుగుతారు. వారిని కూడా మీరు బయటికి తీసుకురాగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో జాయ్, వాట్ ఇట్ డస్, ఇట్ బ్రింగ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. సో సంతోషం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని తిరిగి తీసుకొస్తుంది. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అరే వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు ఆనందంగా ఉంటారు అంటే, దేవుళ్ళ వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారంటే, చాలామంది అంటారు మినిస్ట్రీకి వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకు చూడండి, అక్కడ కొద్దిగా ఆనందం ఉంటుంది, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. సో ఎక్కడ సంతోషం ఉంటుంది అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది. సో దేవుని యొక్క సన్నిధి, ఈ జాయ్ నీలో, ఈ సంతోషం నీలో ఉంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు చూడగలుగుతావు. ప్రతినిధి దేవుని యొక్క సన్నిధి నీతో ఉండగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు చూసినా మీరు ఏదో ఒక అంటే సాడీలను కంప్లైంట్ అనుకోండి, ఏదో ఒక బాధ, ఏదో ఒక నింద గురించి మీరు చెప్తా ఉంటే, వేదన గురించి అది కంప్లైంట్స్. అక్కడ ఏమి ఇన్వైట్ చేస్తుంది? బాండేజ్. ఇప్పుడు ఎప్పుడు చూసినా నాకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మా భర్త చూస్తే ఎప్పుడు ఇలాగే, నా బిడ్డలు ఇలాగే. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బంధకాల గురించి మాట్లాడుతున్నావు. ఇబ్బందులు ఇక్కట్లను నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు. నిన్ను నువ్వు ఏ విధంగా కట్టి పెడుతున్నావు అంటే, బాధల్లోనే కట్టి పెడుతున్నావు, వేదనలోనే కట్టాలని ప్రయత్నిస్తున్నావు. అంటే నువ్వు మాట్లాడే మాట దేంట్లో కట్టి పెట్టాలని చూస్తున్నావు? ఐశ్వర్యంలోనా, ఆనందంలోనా, సంతోషంలోనా, ఉల్లాసంలోనా, లేకపోతే అధికంగా విశాలమైన స్థలంలో ఉండాలని ఆలోచన కలిగి నువ్వు ప్రకటిస్తున్నావు? నువ్వు ఏదైతే పలుకుతున్నావు వాటిలో నిన్ను బంధిస్తున్నావు. దేవుని మాట మర్చిపోతున్నావు. నీ మాటల్లో జీవం ఉందన్న. సో ఇక్కడంతా, సో వెన్ యూ పుట్ సంథింగ్ ఎల్స్, ప్రైజ్ ది లార్డ్, తండ్రి వందనం, తండ్రి వందనం. సో కంప్లైనింగ్ అండ్ అదర్ థింగ్స్, యూ ఇన్వైట్ బాండేజ్ టు యువర్ లైఫ్. నువ్వు అందులోనే బంధింపబడుతుంటావు. మీరు రేపెళ్ళి ఒక వ్యక్తిని అడగండి, ఏమైందమ్మా, ఎలా ఉన్నావు ఈరోజు అంటే, ఇంకా ఘోరమైపోయిందమ్మా. ఏమైపోయింది? ఇంకా ఘోరమైపోయింది, ఇంకా బాధ అయిపోయింది, ఇంకా వేదన అయిపోయింది. నిన్న బాగుండే కదా, నిన్న కంటే వర్స్ట్ అయిపోయిందండి. ఎందుకంటే నీ ఇన్విటేషన్ వర్స్ట్ అయిపోయింది.
నువ్వు ఎక్కువ పిలుస్తూ ఉంటే, నువ్వు ఎక్కువ ఆహ్వానిస్తూ ఉంటే అతిథులు ఎక్కువైతారా తక్కువైతారా? నువ్వు ఎన్ని ఇన్విటేషన్స్ ఇస్తావో అంతమంది వస్తారు, అవునా కాదు? సో అదే విధంగా నువ్వు బాండేజ్ని ఇన్వైట్ చేస్తూ ఉంటే నువ్వు పెద్ద బాండేజ్లోకి, స్ట్రాంగ్ బాండేజ్లోకి వెళ్తావా, లేకపోతే మామూలైన కట్టడంలో అంటే మామూలైన బంధకంలోకి వెళ్తావా, బలమైన బంధకంలో బంధింపబడతావా? తపస్సు చేసినట్టు కొన్ని సంవత్సరాలు చేస్తుంటాం కొన్ని విషయాలు. సో ఎప్పుడైతే సంతోషాన్ని మనం ఆహ్వానిస్తామో దేవుని సన్నిధి ఆహ్వానిస్తాం. ఎప్పుడైతే ఎప్పుడు కూడా బంధకాలను మనం ఆహ్వానిస్తాము. వెళ్తున్నానమ్మా, వెళ్ళి చూడాలి ఇప్పుడు ఎట్లుంటాడో అంటే మళ్ళీ నువ్వు ఏమి ఇన్వైట్ చేసేస్తున్నావు? నేను నిన్ను చెప్పిపోయినా కదా అక్క, ఇంటికి పోతున్నా, ఆ మూర్ఖుడు అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వు ఆల్రెడీ మూర్ఖుడిని ప్రవర్తించే విధంగా ఆహ్వానించి ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్తే అదే ఉంటుంది అక్కడ. ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఆ మూర్ఖత్వం పోవాలని బైండింగ్ ప్రేర్ చేసినావు, మళ్ళీ పోతున్నప్పుడు వెళ్తున్నాక ప్రేయర్ చేయి నా కోసం ఆ మూర్ఖుడు మారాలని. మరి నువ్వు చేసింది ఏంటిది? అవిశ్వాసమైన ప్రార్థన. సో కంప్లైంట్స్ ఇన్వైట్స్ బాండేజ్, జాయ్ ఇన్వైట్స్ గాడ్స్ ప్రెజెన్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సాతాన్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ సేటన్ డ్రైన్స్ యువర్ జాయ్. ఏ విధంగా నీ యొక్క సంతోషాన్ని పూర్తిగా ఆ స్పంజ్ చేస్తే నీళ్ళు ఎలా లాగేసుకుంటుంది అలా లాగేసి ఎండిన నీళ్ళ వలె తయారు చేయాలని చూస్తాడంటే, ప్రైజ్ ది లార్డ్, నిన్ను వేదనలో, బాధలో, దుఃఖంలో. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎవరైనా మరణిస్తే ఏడ్చి ఏడ్చి చివరికి వాళ్ళ కంట్లో నీళ్లు కూడా రావు. ఏమి రావు? నీళ్లు రానే రావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. అస్సలు వాళ్ళ జీవితంలో నీళ్ళు రావు, వాళ్ళ కంట్లో నీళ్ళు రావు. ఉదాహరణ, మొదటి శామ్యూయల్ గ్రంథంలో అన్నాన్ని తీసుకుంటే కొడుకు కోసం ఏడ్చి 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 కన్నీరు వస్తలేదు, నోటి నుంచి మాటలు కూడా వస్తలేదు. చూడండి, వేదనలో తీసుకెళ్ళి, బాధలో తీసుకెళ్ళి ఆమెలో ఉన్న భర్త అందగాడు, ఆమె అందగత్తి, ఆమెకున్న సర్వం మంచిది, వాటన్నిటినీ పూర్తిగా లాగేసింది. సో ఎవరైనా చనిపోతే కూడా ఇంట్లో కొంతమంది బాగా ఏడిసి ఏడిసి చివరికి వాళ్ళ కంట్లో నీళ్ళే రావు, ఊరికే సౌండ్ వస్తుంది, అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎవరైనా ఒకరు వచ్చినాడు అవ్వా అని కొద్దిగా గట్టిగా అడుస్తారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ నీళ్ళు మాత్రం రావు. బ్రదర్, ఇవన్నీ మీరు గ్రహిస్తారంటే అవును. ఎందుకు ఇలా అయింది గ్రహించాలి మనం. ఆమెలో ఉన్న వేదన, ఆమె ఎంత ఏడిచిందంటే ఆమెలో ఉన్న కన్నీరంతా పూర్తిగా డ్రైన్ అయిపోయింది. ఏసే ఏ విధంగా అయితే నీళ్లు కూడా లేకుండా, తన రక్తం ఒక బొట్టు కూడా లేకుండా పూర్తిగా, అదేవిధంగా భర్త చనిపోతే, భార్య చనిపోతే, మాకు బాగా ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు మరణిస్తే మనం కూడా అలా డ్రై అయిపోతాం. సో ఏ విధంగా అయితే డ్రై అయిపోతామో అదే విధంగా మరణించిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి మన దగ్గర లేకపోతే మనం ఏ విధంగా అయితే డ్రై అయిపోతామో అదేవిధంగా మన సిచ్యువేషన్ని తీసుకొస్తాడు, మన పరిస్థితిని ఏర్పరుస్తాడు. మన చుట్టూ వేదన కలిగిన, బాధ కలిగిన, దుఃఖం కలిగిన పరిస్థితులు తీసుకొచ్చి నీ ముందు, నీ చుట్టూ పెట్టి, ఎక్కడమ్మా సంతోషం ఉండాలి నా జీవితానికి? సంతోషమా? వీళ్ళతో పడిన సంతోషం ఎప్పుడో పోయింది. ఈయనను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ సంతోషం ఎట్లుంటుందో తెలియదక్క నాకు అంటారు. పరిస్థితి, ప్రజలు నీ చుట్టూ తీసుకొచ్చి పెట్టి నిన్ను పూర్తిగా చల్లగా ఎండిన నీళ్ళ వలె చేస్తారు. ఎడారి జీవితం జీవిస్తారు. రాజస్థాన్ ఎడారి ఎక్కడుందంటే ఆ సహోదరిని చూస్తే మనకు తెలిసిపోతుంది, ఇది రాజస్థాన్ ఎడారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. కానీ ఈ పరిస్థితి అంతా తీసుకొస్తే కూడా నా బలహీన సమయంలో నా దేవుడు నాకు శక్తివంతుడు, నా పక్కన ఉంటాడు, విరిగిన హృదయాల దగ్గరగా చేరుగా ఉంటాను నా దేవుడు. కాబట్టి పరిస్థితి విరిగిపోయి ఉంది, పరిస్థితి వేదనతో ఉంది, పరిస్థితి బాధతో ఉంది, దుఃఖంతో ఉంది. ఇప్పుడు నా దేవుడు నా పక్కనున్నాడు. నేను పడిపోయేది లేదు, దిగజారిపోయేది లేదు, దుఃఖం నాలో ఉండదు, వేదన నాలో ఉండదు, బలహీనం నాలో ఉండదు, సాతాను నన్ను శోధించలేడు. ఇది మనకు కావాలి.
పరిస్థితిని పట్టుకొని పరిస్థితిలో దూరిపోయే వ్యక్తి మనకు ఉండొద్దు. ప్రతి వాతావరణానికి ఒక డ్రెస్ ఉంది మన దగ్గర. చలికాలానికి కోట్ వేసుకుంటాం, వర్షాకాలానికి రెయిన్ కోట్ వేసుకుంటాం, సో ఎండాకాలానికి పల్సటి బట్టలు వేసుకుంటాం. ఇవన్నీ ఏ విధంగా అయితే ఉందో ప్రతి నష్టం కష్టం వాటికి ఒక అభిషేకం ఉంది, ఒక తైలం ఉంది. అది నీ మనసులో లేకపోతే నువ్వు బకెట్ నీళ్ళు పోసుకున్నా, బకెట్ తైలాన్ని మీద పోసుకున్నా, డ్రమ్ము పోసుకుంటే కూడా నీకు విడుదల రాదు. చాలామంది అలాంటి జీవితం జీవిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అన్నాడు మంచి మాట. ఇది మర్చిపోయాం కాబట్టి గుర్తు చేస్తున్నాను. అలా అని ఈ వచనం మీకు గుర్తుండదని కాదు, అందరికీ గుర్తుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. సో పౌలు గారు అన్నారు ఫిలిప్పీయులకి ప్రతి క్షణం ఎలా ఉండాలంట? ప్రైజ్ ది లార్డ్. సో ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషించుడి అన్నాడు. ఒక్క మాట అన్నాడు, ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మళ్ళీ అంటున్నా చూడు అంటున్నాడు. మళ్ళీ ఏదో అంటాడని ఫిలిప్పీయులందరూ గుమ్ముగూడి అబ్బా పౌలు గారు ప్రభువులో సంతోషిండమన్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఏమంటాడో విందామని అందరూ చెవులు పెట్టుకుని అలా విన్నారు. ఏమన్నాడు? మళ్ళీ చెప్పుచున్నా అనగానే చెవులన్నీ లేచిపోయినాయి. ఇట్లా ఏది మంచి మాట చెప్తాడో మళ్ళీ ఏం చెప్పాడో తెలుసా? సంతోషించుడి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అదే మాట అన్నాడు. వాళ్ళు ఏమో ఏదైనా చెప్తారేమో అంటే మళ్ళీ నొక్కి చెప్తున్నా, ఒక్కరించి చెప్తున్నా. దీంట్లో నుంచి బయటికి వెళ్ళారనుకోండి మీకు ప్రమాదం అన్నమాట. దీంట్లో నుంచి బయటికి వెళ్తే మీకు వేదన, దీంట్లో నుంచి బయటికి వెళ్తే మీకు అనేక రకమైన శోధన వస్తుంది. సో ఈరోజు మనము సంతోషంగా ఎక్కడైతే ఉండలేకపోతామో అక్కడ మన జీవితంలో అన్నిటినీ పోగొట్టుకుంటున్నాం. అన్నిటినీ మన జీవితం నుంచి మనం పోగొట్టుకున్న వాళ్ళమవుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సంతోషం అన్నది ఒక పెద్ద ఆయుధం మన జీవితం. ఒక వ్యక్తి ఉన్నది ఆయుధం కాదు. సొంత అన్న సొంత అక్క, ఒరే వాడు నన్ను కొట్టిండ్రా నువ్వు పోయి కొట్టంటే నా వల్ల కాదంటాడు. అక్క నువ్వు వెళ్ళి అడగంటే నేను అస్సలు అడగను. చూడండి ఎలా తప్పించుకుంటారు. కానీ ఈ సంతోషం అన్నది మీలో ఉంటే అది పోరాడుతుంది. తెలియని పోరాటం పోరాడుతుంది. మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి తీసుకొస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. So always whenever the Satan is stealing your joy, the Satan wants to make you focus on what's missing. ఏదైతే మీరు పోగొట్టుకుంటున్నారో చూడండి, ఎప్పుడల్లా సాతాను దోచుకుంటాడో సంతోషాన్ని, అక్కడ ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు సైతాన్. అది మనం ఆలోచించాలి. ఏం ఆలోచన? మనకు సాతానే ఒక ఆలోచన ఇస్తాడు, సాతానే ఒక టెక్నిక్ ఇస్తాడు. అక్కడ ఇప్పుడు పెద్ద ద్వారం మూయబడి ఉంది, నాకు బిగ్ డోర్. నేను ఈజీగా అనలైజ్ చేసుకుంటాను. ఆహా ఇంత పెద్ద డోర్ మూసేసిందా సైతాను, వెరీ గుడ్. అయితే ఆ డోర్ వెనకట్లా నాకు పెద్ద దీవెన వెయిట్ చేస్తుంది. ఎరికొని దాటాలి నేను. ఎరుకో గోడను దాడితే లోపల ఉన్న ఆస్తి అంతా నాది. సో ఆ రీతిగా ఎంత పెద్ద ఎరుకో గోడ ఉన్నా నేను అనలైజ్ చేసి ఆలోచించేది ఏంటంటే ఈ ఎరుకను కూలగొడితేనే నాకు రావాల్సిన ఆస్తి అంతస్తు అన్నీ రాబోతుంది. సో ఎక్కడలా సాతాను మన సంతోషాన్ని దొంగలిస్తాడో అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు మనకి, ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేనైతే దొంగలిచ్చిన ఈ సంతోషాన్ని, నీ కుటుంబంలో ఉన్న సంతోషం తీసేసిన, నీ ఉద్యోగంలో ఉన్న సంతోషం తీసేసిన, నీ పెళ్లి జీవితంలో ఉన్న సంతోషాన్ని దొంగలించేసిన, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అబ్బా అని అడిగిండు అనుకో, ఏం చెప్తారు మీరు? అందరిని అడుగుతున్నారు. ఏం చేస్తాం మనం? ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్న సంతోషం అన్నీ తీసేసుకున్నా, ఇప్పుడు ఏం చేస్తారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం బ్రదర్, అన్నీ దోసుకుని వెళ్ళిపోయిండు, మా జీవితమే బర్బాద్ అయిపోయింది, నా జీవితమే నాశనం, అబ్బా అని ఏడుచుకుంటూ కూర్చుంటాం. అక్కడ ప్రశ్న సాతాను ఏం వేస్తున్నట్టే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వాట్ యు ఆర్ మిస్సింగ్. నువ్వు ఏమైతే పోగొట్టుకుంటున్నావు దాని మీద నీ మనసును పెట్టు అంటున్నాడు. వాట్ యు లాస్ట్, ఫోకస్ ఆన్ దట్, వాట్ ఐ హావ్ స్టోలన్ ఫ్రమ్ యూ.
నేను ఏది దొంగలిచ్చానో వాటి మీద నీ మనసు పెట్టు, అందులోనే నువ్వు దేనికైతే వెతుకుతున్నావు ఈ లోకంలో అవన్నీ ఉన్నదంటున్నాడు సాతాన్. నీకు సాతానే సమాధానం ఇస్తున్నాడు, మనకు అర్థం కాదు. ఇప్పుడు నా ఫోన్ ఒకడు దొంగతనం చేసుకొని పోయాడు, నెక్స్ట్ నేనేం చేయాలి? మీరంటారు పోలీస్ కంప్లైంట్ అది ఇది. ముందు నేనేం చేయాలంటే నెక్స్ట్ టైం ఇది కాకుండా చూసుకోవాలి. దొంగలు పడతారు, నేను జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందులో అన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు. ఎవరైనా దొంగతనం చేసినా ఏమన్నా అయినా ఆ రకంగా మీకు రిఫండ్ అయ్యే విధంగా. సో అందుకే సాతాన్ క్వశ్చన్ మనం ప్రతి ఒక్క దాంట్లో ఏదైతే పోగొట్టుకున్నామో, వీడు ఏం చెప్తున్నాడు నాకు? దొంగలించినట్టే దొంగలించుడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నాడు? ఏం దొంగలించినా దాని గురించి నువ్వు ఆలోచిస్తే నేను పోనిచ్చేవాడు కావు. నువ్వు పిచ్చిది పోగొట్టుకుంది అంటారా చాలామంది? అంటారు. విలువైన వాచ్ పిచ్చిది పోగొట్టుకుంది అంటారు. దానికి అర్థం తెలుసా? ఆ పిచ్చిది పోగొట్టుకుంది అన్న వ్యక్తులు ఎవరు తెలుసా? వాళ్ళ ద్వారా సాతాన్ నీతో మాట్లాడుతున్నాడు. అవును, నా పిచ్చితనం వల్ల పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నాను? అది నేను ఎలాగ అది ఉంటే నేను అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు, ఫోన్ అది ఉంటే డబ్బులు సంపాదించవచ్చు, అది ఉంటే శాంతి ఉంటుంది, అది ఉంటే సమాధానం ఉంటుంది, అది ఉంటే అందరితో రిలేషన్షిప్ ఉంటుంది, అది ఉంటే నాకు అన్నీ ఉంటాయి. కాబట్టి పోగొట్టుకుంది నేను సంపాదించుకోవాలి. ఆ ఆలోచన ఆలోచించమంటున్నాడు సాతాన్. పోయిన దాని గురించి ఏడ్చుకుంటా ఉండమని సాతాన్ చెప్తలేడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. So whenever you lose your joy, the Satan is advising you, focus on what you lost, what I have stolen from you. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. So ఏదైతే నీలో పనిచేసింది, వాట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ, నాట్ దట్ వాట్ యూ లాస్ట్. పనిచేసిన ఫోన్ గురించి నువ్వు ఆలోచించకు. అది కాక ఇది ఉంది, లే అది పోయింది, చాలా ఇంపార్టెంట్ నాకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క ఆయన ఏం చేస్తున్నాడంటే, కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటే వాటి మీద మనం ఫోకస్ అధికంగా పెడతాం, అది పోయిందని వాటిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. కానీ లోపల నేను చెప్పింది చూడండి, అది తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచన ఉంటుంది మనకు. పోయిందే అనుకోండి, దాన్నే పట్టుకొని అని ఉంటే బాగుండు, అది పోకుంటే ఉంటే బాగుండు, అది ఇలా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండు, దాని మీదనే ఫోకస్ చేస్తాం, దాని మీదనే మనసు పెట్టుకొని ఉంటాం. ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతామా? పని చేయగలుగుతారా? తినగలుగుతారా? ముఖం కడగలుగుతారా? చెప్పులు కూడా చేసుకోకుండా ఏమంటే అగో ఆయన పోయిండు కదా, అప్పటి నుంచి పిచ్చిది అయిపోయిందంట. సో చివరికి నీ దగ్గర నుంచి దోసుకోవడమే కాక నీ సంతోషాన్ని నేను పిచ్చోడు కూడా చేసేసినాడు. మంచిదా కాదా? ఇది చాలా మంచిది అనుకోండి, ఎందుకంటే మనం అలా బతుకుతున్నాం ఈరోజు. ఎవరు చేసిండు పిచ్చోడు? దొంగలిచ్చింది సైతాన్, మనం ఏడుస్తున్నాం వేరేల మీద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గారు చెప్పినట్లు, ప్రభా నీ సంతోషం నా ఖడ్గం, ఏది పోయినా కూడా అది నా నుండి పోకుండా ఎల్లప్పుడూ నీ సర్వంగ కవచం నా చుట్టూ వేసి ఉంచు. ప్రైజ్ ది లార్డ్. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే మినిమైజ్ చేస్తున్నాం మన వర్షిప్. చిన్నది చేసుకుంటున్నాం స్తుతి ఆరాధన, ఎక్కువసేపు చేయలేకపోతున్నాను అక్క, నా మనసు అంతా చాలా బాధగా ఉంది, నాకు అయితే లేదంట. ఏం చేసిండు? నీ స్తుతి తగ్గించిండు, నీ ప్రార్థన తగ్గించిండు, నీ దేవుడి సన్నిధిలో ఉండడం తగ్గించిండు, అయిపోయింది బతుకు. సో యూ విల్ మినిమైజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వై? బికాస్ ఆఫ్ వన్ జాయ్ దట్ వాజ్ ఎ వెపన్ టు ఫైట్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్. నేను అంటున్నాను మళ్ళీ, ప్రతి ఒక్క వేదన్ని పోరాడే సంతోషం అన్న ఖడ్గం నీ దగ్గర ఉండే, వాటిని నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు. సో వాటిని తెచ్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే జీసస్ సెడ్, సేటన్ విల్ కమ్ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్, బట్ ఐ హ్యావ్ కమ్, నేను వచ్చి ఉన్నాను ఫర్ వాట్? టు గివ్ లైఫ్ ఇన్ అబండెన్స్ అన్నాడు. సంతోషం, నిత్య జీవితం, పుష్కలమైన జీవితం నేను ఇవ్వడానికి వచ్చాను
అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా సాతాను అన్నిట్లో తగ్గిస్తూ ఉంటే పునీత పౌలు గారు ఏమంటారు, వాడు తగ్గించడానికి ప్రయాసపడిన నువ్వు నీ సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడానికి రిజాయిస్, సంతోషంగా ఉండుడి. ఎలా ఉండాలి? సంతోషంగా. ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ ఉండమంటాడు. అంటే ఎల్లప్పుడూ నీ చెంతకు, నీ కుటుంబంలో, నీ పనిలో, ఎక్కడ నీ రిలేషన్షిప్లో సాతాను రాకుండా సర్వంగా కవచము నువ్వు సంతోషంగా ఉంటే ఏసీ ఉంటుంది. ఆ రాడు. ఈ పరిస్థితి ద్వారా వాడు వచ్చి మిగతావన్నీ దోసుకొని పోడు. ఎందుకంటే నువ్వు ఆ పరిస్థితిలో కూడా రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని పాట పాడుతున్నావు దేవునికి. పౌలు సిలాస్గా మారిపోతున్నావు. కాబట్టి వాడిని నువ్వు ఏమాత్రం రావడానికి చిన్న అవకాశం కూడా ఇస్తలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. జోబు గారు చూడండి. జోబ్ సంగతి అందరికీ తెలుసు. సో ఆయన చేసే ప్రతి ఒక్క కార్యంలో అన్నిటికంటే గొప్ప సంతోషం జోబుకి ఎక్కడొచ్చేదంటే దేవుణ్ణి స్తుతించడంలో. సో దేవుని జాయ్, హీ హ్యాడ్ ఆల్ ద జాయ్, బట్ అబోవ్ ఆల్ ద జాయ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్. ఓ వ్యక్తి దగ్గర నుంచి మనం జోకులు చెప్తే నమ్ముతాం, ఒక వ్యక్తి వస్తే సంతోషంగా ఉంటుంది. వీటికంటే అన్నిటికంటే జోబుకి సంతోషం ఎక్కడ ఉండేదంటే దేవుని మహిమపరచడంలో. ఉదయం లేచిన వెంటనే సాక్రిఫైస్ చేయాలి, బలి సమర్పించుకోవాలి, కొడుకుల గురించి, కూతుర్ల గురించి. సో ఆయన సంతోషం అధికంగా ఎక్కడి నుంచి వచ్చేదంటే దేవుడి సన్నిధిలో వచ్చేది. అందుకే సాతాను అన్ని దోసుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచి సంతోషం వచ్చేది? ఐశ్వర్యం నుండి సంతోషం వచ్చేది, అతనుకున్న ఆస్తి నుంచి సంతోషం వచ్చేది, బిడ్డల నుంచి సంతోషం వచ్చేది, పేరు ప్రతిష్ట నుంచి సంతోషం వచ్చేది, అతనుకున్న జంతువులు యానిమల్స్ వల్ల ఆయనకు సంతోషం వచ్చేది, పాడి పంట వల్ల సంతోషం వచ్చేది, పని వాళ్ళ వల్ల సంతోషం వచ్చేది, డబ్బు వల్ల సంతోషం వచ్చేది, రాజభవనం సింహాసనం నుండి సంతోషం వచ్చేది. అవన్నీ సంతోషాన్ని సాతాను ఏం చేసిందంటే అన్నిటిని కూలగొట్టేసింది. కానీ సాతానికి తెలియదు, జోబుకి అన్నిటికంటే పెద్ద సంతోషం ఎక్కడ వచ్చేదంటే దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుడి నామాన్ని గణపరిచినప్పుడు వచ్చేదని సాతానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో జోబు ఎలాగ స్తుతించగలుగుతాడు, ఎలా స్తుతించాడని చెప్పి అందరికీ ప్రశ్ననే. ఆయన పెద్ద సంతోషం మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆయన లోకరీతిగా చూసిన సంతోషం అన్నిటికంటే అధిక సంతోషం అనుభవించింది ఎక్కడంటే దేవుణ్ణి స్తుతించడంలో. కాబట్టి ఆ సాతాను గాడు ఆ సంతోషాన్ని దోసుకోలేకపోయాడు. అది కానీ దోసుకొని పోయి ఉంటే జోబు భార్య చెప్పినట్టే దేవుణ్ణి శపించు, నువ్వు కూడా శపించుకొని సావు, అది తీరేది. కానీ జోబుకి ఎక్కడ సంతోషం లేకుండే ఇవన్నీ వేస్ట్ అంట. అందుకే అంటాడు దేవుడిచ్చిండు అవన్నీ పోయిండు, దేవుడిచ్చిండు దేవుడు తీసుకున్నాడు, కానీ దీన్ని ఎవరు తీసుకోలేరు. దేవుని యొక్క స్తుతులు నా పెదవుల మీద ఏదైతే ఉన్నాయో వాటిని తీసేయడము ఎవడు తరము కాదు అన్నాడు. హల్లెలూయా. అందుకే జోబు ఆ సంతోషాన్ని వదిలిపెట్టలే. ఈరోజు నేను ముందుగా చెప్పాను, లోకరీతి సంతోషం పోయిందని ఎంతో వేదనతో దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నాం. పౌలు గారు చెప్పిన సంతోషాన్ని పోగొట్టుకొని జీవిస్తున్నాం. జోబు పోనీయలే, పౌలు సిలాసు పోనీయలే. ఇవన్నిటికంటే బిజినెస్లో లాస్ అయినవా, నో ప్రాబ్లం, అది నా సంతోషం కాదు. ఏదో దేవుడు పెట్టమన్నాడు, పెట్టినా పోయింది. ఒక వ్యక్తికి ఏదైతే చేయాలనుకున్నా చేసినా పోయింది, నో ప్రాబ్లం, అది నా సంతోషం కాదు. నా సంతోషం ఉదయాన్నే 11 గంటలకు దేవుడి సన్నిధిలో ఉంటేనే నాకు రోజంతా సంతోషం. మీకు తెలియదండి, నేను చెప్తున్నా ఒక సత్యం. మాకు క్యాంటీన్ ఉంటుందని నేను చెప్పాను, హోటల్. కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు నేను ప్రార్థనకి వెళ్ళకపోతే నేను మా షాప్లో ఉండేవాడిని కాదు. ఒకవేళ కస్టమర్స్ ఎక్కువైపోయి మా మిస్సెస్ చెప్పింది ఉండాలి, ఇంతమంది నేను చూసుకోలేను, పని వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ కొంతమంది ఏంటంటే నేను ఉంటే కొద్దిగా ఎక్కువగా మంచిగా ఒక రకమైన చూసుకునేవాడిని. మీరు ఉండాలని చెప్పి తర్వాత వెళ్ళి ప్రేయర్ చేసుకో. నాకు 3 గంటలకే చేయాలనుకుంటే ఒక్కొక్కసారి నేను 3 గంటలు ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని. అది నాకు తెలియదు ఎలా పడుకునేవాడిని, కానీ నేను మాత్రం ప్రార్థన చేసేవాడిని. నాకు ఆ సమయంలో వెళ్ళి ప్రార్థన చేయకపోతే నాకు కోపం వచ్చేది.
మరి రాత్రి 12, 11:30 వరకు షాప్ ఉండేది. మళ్ళీ పొద్దుగల 3 గంటలకు లేసేవాడిని, నేను ప్రేయర్ చేసేవాడిని. ప్రార్థన రాదండి ఆ రోజుల్లో, కానీ ప్రేయర్ చేసేవాడిని. ఏం చేసేవాడినో నాకు తెలియదు. ఒకటి మాత్రం బాగొచ్చు, యేసు రక్తమే జయం. వచ్చి రాని పాటలు, వచ్చి రాని తెలుగులో పాటలు, దోమలు కరిసేవి ఆ చిన్న సందులో, ఇవన్నీ నాకు బాగా తెలుసు. ఆ ప్రార్థన సందులో ఒకరోజు నాకు ఉట్టి ఆ పై కోటు కనిపించింది, లోపల ఎవరు కనిపిస్తలేదు. అలా వచ్చేసిండు, వస్తున్నాడు నా వైపు. ఉరికెళ్ళి లోపల ఇట్లా కూర్చున్నా. అతను ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. అయినా మరుసటి రోజు పొద్దుగన మళ్ళీ లేచి అదే స్థలంలో ప్రార్థన. ఆ కింద రాయి ఎలా ఉండదంటే మొండి ఉండేది, చాలా మోకాలు రాసు నొప్పి పెట్టేది. ఏదైనా ఇదే స్థలం నేను నేర్చుకోవాల్సింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ దోచుకున్నా కూడా జోబు స్తుతించగలిగాడంటే, జోబుకి సంతోషం దేంట్లో ఉండేనంటే స్తుతిలో. ఆ స్తుతియే చూడండి, పోగొట్టుకున్న ఒక్క ఖడ్గము అన్నిటినీ జయించి తీసుకొచ్చిందా లేదా? పోయిందంతా తీసుకొచ్చింది తిరిగి. మరి తెచ్చింది ఎలా తెచ్చింది? ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే. మరి స్నేహితుల యొక్క, శత్రువుల యొక్క, విరోధుల యొక్క నోర్లు కూడా మోయించింది ఆ ఒక్క స్తుతియే. అవమానం, నింద, వేదన, బాధ, దుఃఖము, అనారోగ్యం, ఆస్తి, అంతస్తు, బిడ్డలు, భార్య, పనులు, జంతువులు అన్నీ తిరిగి తెచ్చింది ఏంటంటే దేవుని సన్నిధి, సంతోషం. ఏ వెపన్ పని చేయలేడ, సంతోషంగా ఆ వేదనలో కూడా దేవుని స్తుతించేవాడు. పౌలుసిలా సంతోషంగా చెరసాల్లో స్తుతించారు. ఈరోజు ఒక్కసారి చూడు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ వేదనలో ఉన్నావా? లేకపోతే మళ్ళీ మనం ఒక మాట చెప్తాం, నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో జోబ్ ఏమన్నాడు? జోబ్ 1:21లో, గాడ్ హస్ గివెన్, గాడ్ హస్ టేకెన్. జోబ్ రిఫ్యూజ్డ్ టు లెట్ ద డెవిల్ స్టీల్ హిస్ జాయ్ అండ్ గాడ్ రిస్టోర్డ్ హిస్ పొజిషన్ ఇన్ ఎ డబుల్ పోర్షన్. సో సాతానికి ఎక్కడ కూడా గింత చోటు ఇయ్యలేదు. స్నేహితుల దగ్గర నుంచి వచ్చాడు, బంధువుల దగ్గర నుంచి వచ్చాడు, భార్య దగ్గర నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడి నుండి వచ్చాడు. నువ్వు ఏమీ చేయలేవన్నాడు. సో హీ హాజ్ నాట్ గివెన్ ఎ స్పేస్ టు స్టీల్ ద జాయ్. సో జోబ్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హోల్డింగ్ హిస్ జాయ్. సో ఆయన చాలా, జాయ్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. సో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తనకారుడు చెప్తాడు. అంటే ఏదో సంతోషం మనుషుల నుంచి వస్తుంది, వాళ్ళ నుంచి వస్తుంది, వీళ్ళ నుంచి వస్తుంది. ఎస్, గాడ్ గివ్స్ త్రూ దెమ్ ఆల్సో. కానీ యాక్చువల్గా దీని ఫౌండేషన్ ఎక్కడ? నేను మొన్న చెప్పినట్టు, ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను నేను? పరలోకం నుంచి. ఎలాగ పరలోకం నుంచి వస్తుంది? అంతా నీటి నుంచి, సముద్రం నుంచి వస్తుందని మీరు అనొచ్చు. కానీ నేను చూసిన ఉప్పు వచ్చింది ఎక్కడి నుంచి అంటే, లోతు భార్య ఉప్పుగా మారిపోయింది. అది సముద్రం వచ్చి ఉప్పు చేయలే ఆమెని. ఎక్కడి నుంచో ఉప్పు తీసుకొచ్చి దేవుడు అక్కడ పెట్టుకొని లోతు భార్యను ఉప్పు చేయలే. అది సముద్రం నుంచి కాదు, దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఉప్పు. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొంతమంది బోధకులు అంటారు ఉప్పు పరలోకం నుంచి వచ్చిందని. సో జాయ్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. ఇన్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటాడు దేవుడు. దావీదు రాజు ఏమంటాడు? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలది. అంటే దానికి అర్థం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఇది దొరకదు, నీ సన్నిధిలోనే, నీలోనే దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ఆ పాట చాలా మంచిగా పాడతారు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు సో సంతోషం ఎక్కడుందో అక్కడ జీవం ఉందండి. సో దేవుడిలో ఆ సంతోషం ఉంది. సో ఇఫ్ యూ స్టే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ డైలీ త్రూ యువర్ ప్రేయర్, త్రూ యువర్ వర్షిప్ అండ్ వర్డ్, నో డీమెన్ క్యాన్ డిస్ట్రాయ్ యువర్ జాయ్. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో అనుదినం ఉండగలుగుతావో, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్కు ద్వారా, ఏ సాతాను కూడా నీ సంతోషాన్ని తాకడం కాదు, దొంగలించలేడు. ఎలాంటి ప్రయాసము నీ సంతోషం వైపు వాడు చేసినా అది వ్యర్థమవుతుంది. వాక్యం సెలవిస్తుంది, ఏ ఖడ్గము సాతాన్ని వర్ధిల్లదంట. ఆ రీతిగా తయారవుతావు ప్రియమైన దేవుని బిడ్డలారా.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో దావీదు రాజు సౌలు వెనుకట్ల చాలా రోజులు వెంబడించాడు సౌల్ని. చూడండి, సౌలుని చంపడానికి అవకాశం వస్తే కూడా దావీదు చంపలేదు, ఎందుకంటే దేవుని యొక్క సేవకుడు. సో ఎలా వెంబడించాడంటే ఖడ్గాలతో, రథాలతో కాదు. రిస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సల్వేషన్, Psalm 51 verse 12. సో ప్రతినిత్యం ఏం ప్రార్థన చేసేవాడు దావీదు రాజు? తన యొక్క సంతోషం తనకి తిరిగి రావాలని, నిత్య సంతోషం తిరిగి రావాలి, నీ వాగ్దానపు ఆ యొక్క సంతోషం తిరిగి రావాలి. వాగ్దానపు సంతోషం అంటే ఏంటిది మీకు చెప్తాను. దేవుడు దావీదు రాజుకి నువ్వు రాజు అవుతావని అభిషేకించిండు కదా, అది వాగ్దానపు సంతోషం, ప్రాఫెసీ జాయ్. అది ఇది చూడండి, మన జీవితంలో ఒక ప్రవచన పలిచిందంటే అది ప్రవచన వాగ్దానపు, నిత్యపు వాగ్దానపు సంతోషం అది. సో అది తిరిగి రావాలని, అది నాకు దొరకాలని దావీదు రాజు కీర్తన గ్రంథం 51వ అధ్యాయము వచనం 12లో ఏమనేవాడంటే, రిస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సల్వేషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏం రావాలి? నా రక్షణ సంతోషం, నేను రక్షింపబడిన ఆ సంతోషం నాకు తిరిగి దయచేయండి. ఈ వచనాన్ని పెట్టుకొని సౌలు వెనుకట్లా పరిగెట్టేవాడు దావీదు రాజు. అంటే ఆ సంతోషం తిరిగి రావాలంటే నేను గెలవాలి, ఆ సంతోషం తిరిగి రావాలంటే నీ ప్రమాణం నాలో నెరవేరాలి, ఆ సంతోషం తిరిగి రావాలంటే నేను సింహాసనం మీద కూర్చోాలి. కత్తులు కటారు పరిగెట్టుకొని వెళ్ళలేదు. ఈరోజు నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావు నీ జీవితంలో? ఏది సాతానుడు తీసుకెళ్ళాడు? దేని నువ్వు వెంటాడుతున్నావు? ఏదైతే నీ జీవితంలో రావాలి? Psalm 51 verse 12 says, restore the joy of my salvation. నా రక్షణ. ఇప్పుడు నేను ముందుగా చెప్పాను ప్రార్థనలో, ఈరోజు మనం అన్నీ కలిగి ఉన్నాం, దాంతో సంతోషం నాకు లేదు. నా రక్షణలో ఏదన్నా కొద్దిగా ఉన్నదా లేదా, పోగొట్టుకున్నాను, అది నాకు దయచేయి. నేను ముందు బాగా పాడేవాడిని, అది నాకు కావాలి ప్రభు, అది నా రక్షణ, అది నా రక్షణ ఆయుధం. అది నేను ముందు బాగా ప్రార్థన చేసేవాడిని, నాకు అది కావాలి. సో ఇవన్నీ ఏదైతే మన రక్షణకు సంబంధించిన సంతోషం ఏదైతే మనం పోగొట్టుకున్నాం వీటిని, ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు మత్తయి 6లో, ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అన్నీ నీకు వస్తాయి అన్నాడు. సో ఈరోజు అది మనం చాలా మనసులో పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట ఎప్పుడు నా యొక్క రక్షణ సంతోషం నాకు తిరిగి దయచేయని దావీదు రాజు అనేవాడంటే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దావీదు రాజుకి ఈ యొక్క రహస్యం తెలుసు, ఏదైతే నా అభిషేకాన్ని ఎల్లప్పుడూ నాతో ఉండే విధంగా చేస్తుంది. సో ఈ సంతోషం ఏంటంటే ఏటి కాచి కాపాడదంటే మనకు దేవుడిచ్చిన అభిషేకాన్ని కాచి కాపాడదు. వరములు ఏదైతే దేవుడిచ్చాడో వాటిని కాచి కాపాడదు. తలంతులు, పాడే, ప్రార్థన చేసే, పని చేసే, చదివే తలంతులన్నింటినీ కాచి కాపాడు. ఇప్పుడు చాలామంది మొన్నటి వరకు బాగా చదివినట్టే ఇప్పుడు చదువుతలేడు, ఆ అభిషేకం పోగొట్టుకున్నావు కాబట్టి. సో ఈ రక్షణ కార్యాల్లో మనం పోగొట్టుకున్న నిత్య రక్షణ కార్యం అది. ముసలైన జ్ఞానం ఉంటుంది, ముసలైన భాష ఉంటుంది, ముసలైన ఈత వస్తుంది, సైకిల్ కొడతారా ఒకసారి నేర్చుకుంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చివరిగా గాడ్ యువర్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అట్ ఆల్ కాస్ట్, ప్రతి ఒక్క విషయంలో నీ సంతోషాన్ని నువ్వు కాపాడుకునే విధంగా ఉండాలి. జోబు కాపాడుకున్నట్టు, సౌలు, పౌలు, సిలాసు కాపాడుకున్నట్టు మనం కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యోహాన్ గారు, జాన్ సేస్ ఇన్ జాన్ 16 verse 22, యోహాన్ గారు చెప్తారు 16వ అధ్యాయం 22వ వచనంలో, లెట్ నో వన్ టేక్ అవే మై జాయ్. ఏ ఒక్కరు కూడా నా సంతోషం, ఎవ్వడును మీ ఆనందమును మీ వద్ద నుండి తీయజాలడు. లెట్ నో వన్ టేక్ అవే యువర్ జాయ్. ఎప్పుడు కూడా నా సంతోషాన్ని ఎవరు తీయజాలడు. చూడండి ఎంత దృఢమైన విశ్వాసం. ఎందుకంటే నేను దేవుళ్ళో ఎప్పుడు ఉంటాను, దేవుడు నాలో ఎప్పుడు ఉంటాడు కాబట్టి నా సంతోషాన్ని ఎవరు తీయజాలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ సంతోషం ఎలా మన సంతోషం పోతుంది అన్నది కొన్నిసార్లు
మనం ఎదుటోళ్ళని శ్రమించినప్పుడు, ఎదుటోళ్ళని వేధించినప్పుడు, ఎదుటోళ్ళని బాధ పెట్టినప్పుడు, ఎదుటోళ్ళని అవమానపరిచినప్పుడు, ఎదుటోళ్ళని నిందించినప్పుడు, ఎదుటోళ్ళని బలహీనంగా మాట్లాడినప్పుడు, ఎదుటోళ్ళని తక్కువ అంచనా వేసినప్పుడు నీ సంతోషం ఎలా పోతుంది అనుకుంటున్నావు? ఎదుటోడు నిన్ను తిట్టినప్పుడు కాదు, నువ్వు ఎదుటోడిని చిన్న చూపు చూసినప్పుడు. సో నీ సంతోషం పోగొట్టుకోవడానికి కారణం పక్కోడు కాదు, నువ్వే. ఇది చాలామందికి తెలియదు. ఒక్కొక్క వ్యక్తి వెనక అట్లా మనం ఏ రీతిగా, నేను మొన్న చెప్పాను, మనకు చూసే కళ్ళు కావాలని. సో ఆ రీతిగా ప్రతిదీ. సో డోంట్ గివ్ పీపుల్ ప్రాబ్లం. అనేకులకు మనము అనేక రకమైన ప్రాబ్లం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదైనా మీరు అనలేని మాటలంటే వాళ్ళకి బాధ పెడుతున్నారు మీరు. సో వాళ్ళని బాధ పెడితే వాళ్ళ నుంచి వచ్చే సంతోషం మీకు రాదు. కాబట్టి మీ సంతోషం మీరు పోగొట్టుకుంటారు. సంతోషం మనం పోగొట్టుకుంటాం. సో డోంట్ గివ్ పీపుల్ ప్రాబ్లం. ఇఫ్ యూ గివ్ ప్రాబ్లం యూ విల్ లూజ్ యువర్ జాయ్. ఇఫ్ యూ గివ్ పెయిన్ you will lose your joy. Or if you give permission to steal your joy to a Satan, through all these things you will lose your joy. సో ఒక వ్యక్తిని వేధించడం వల్ల, బాధ పెట్టడం వల్ల, బలహీనంగా మాట్లాడడం వల్ల, కష్టపెట్టడం వల్ల మీ ఇప్పుడు ఒక మంచిగా పనిచేసే వ్యక్తిని మీరు కష్టపెట్టిన వాడు పోతాడు, మీ సంతోషం పోయింది కదా, మనశ్శాంతి ఉంటుంది మీకు. అన్నీ నేనే చేసుకోవాలి, పనివాడు రాలే, వాడు రాలే, వీడు రాలే. నువ్వు వాడిని కష్టపెట్టింది మర్చిపోతావు, వాడిని బాధ పెట్టింది మర్చిపోతావు. చాలా ఉంటాయండి సంతోషం పోగొట్టుకొని జీవించే వ్యక్తి జీవితంలో. అది యాక్సెప్ట్ చేసుకోలేరు వాళ్ళు. దే విల్ నాట్ యాక్సెప్ట్ దేర్ ఫాల్ట్. అది ఇంకా బాధ పెడుతుంది వాళ్ళని. ఇంకా ఏదో చూస్తుంటాడు, వాడికి అది లేదు, వాడికి ఇది లేదు, వాడు అట్లా, వీడు ఇట్లా అని ఆ పనుడి మీదనే ఏడుస్తాం. కానీ నేను వాడిని బాధ పెట్టిన అనవసరంగా. ప్రైజ్ ది లార్డ్. చూడు, ఇంత మట్టి ఉంది, వాడు తీసేసిండు, ఇంకా అది కూడా తీసేసే పో అంటే వాడు ఏం చేస్తాడు? అమ్మ ఛాయ్ తాగేసి వస్తానని పోతాడు, మళ్ళీ రానే రాడు. రేపు తీస్తానంటే లేలే, ఇవాళ తీసే పోవాలి. అయ్యగారు ఒప్పుకోరు, అమ్మగారు ఒప్పుకోరు. రేపటి నుంచి ఎవరు ఒప్పుకుంటారులే చూస్తారని వాడు వెళ్ళిపోతాడు. సో డోంట్ గివ్ పీపుల్ ప్రాబ్లం, యూ విల్ లూజ్ యువర్ జాయ్. డోంట్ గివ్ పీపుల్ పెయిన్, యూ విల్ లూజ్ యువర్ జాయ్. And give permission to the Satan to steal your joy. So ఆ రీతిగా joy is not based on your situation, it is based on your salvation. సో ఎప్పుడైతే సంతోషం ఎక్కడ ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉంటుందంటే రక్షణ కార్యంలో సమానంగా నడిస్తే వాక్కు మీద, దేవుని యొక్క సందేశం మీద. నువ్వు 100 చెప్పు, 110 చెప్పు, లోకరీతిగా దేవుని సన్నిధిలో అది సరిగ్గా లేకపోతే నువ్వు ఉండొద్దు, నీ సంతోషం పోతుంది. నువ్వు దేవుడు చెప్పిన మాటలు, ఈరోజు నువ్వు విన్న మాటల మీద నువ్వు అలా నిలబడి ఉంటే నీ సంతోషాన్ని ఎవరు తీయలేరు. పౌలు సిలాస్ని కొట్టిండ్రు, తిట్టిండ్రు. సౌలు రాజు దావీదు రాజు చంపాలని వచ్చిండు, అయినా వాళ్ళు దేవుని వాక్కే పట్టుకొని జీవించారు. సో ఎవ్వరు, జోబు దగ్గర ఉన్నవన్నీ సాతాను దోచుకున్నాడు, కానీ దేవుని స్తుతిని పట్టుకున్నాడు. సో సల్వేషన్ మార్గంలో, రక్షణ మార్గంలో నడుస్తూ ఉంటే, రక్షణ మార్గంలో నడిచే వ్యక్తి ఎదుటోడిని వేధించాడు, ఎదుటోడిని బాధ పెట్టాడు, ఎదుటోడిని బలహీనంగా చూడడు, ఎదుటోడి వేదన నా వేదన అని భావిస్తాడు. ఎందుకంటే రక్షణ మార్గంలో ఏముంది తెలుసా? లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీలాగా నీ తోటి మనిషిని ప్రేమించమని. సో నా శరీరాన్ని నేను ప్రేమించిన నన్ను నేను పిన్ను గుచ్చుకుంటానా? లేదు. మనం పక్కోడి గుచ్చుతాం. అంటే మనం పక్కోడిని ప్రేమిస్తలేము. సో మనం వాళ్ళకి వేధిస్తున్నాం. ఆ వేదన ఏం చేస్తుందంటే నీకు తిరిగి వేదన, దుఃఖము, కన్నీరు, బాధ తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసే ఎంతో శ్రమలు పడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు శిలువ మీద. అన్ని రకమైన చెయ్యలేని కార్యాలు సైతం చేసిండు. అయినా కూడా జీసస్ ఫేసింగ్ ద క్రాస్, స్టిల్ హీ హ్యాడ్ జాయ్ ఇన్ హిమ్. ఆయనలో ఆ సంతోషం ఎవరు తీయలేకపోయినా ఈ లోకం కూడా. మీ అందరికీ తెలిసిన వాక్యం మేము మరొకసారి చెప్పి ముగిస్తాను. హీబ్రూస్ చాప్టర్ 12:2, హెబ్రియల్కు రాసిన లేక 12వ అధ్యాయం 2వ వచనంలో ట్రూ ఏమన్నాడు?
హూ ఫర్ ద జాయ్ సెట్ బిఫోర్ హిమ్ ఎండ్యూర్ ద క్రాస్. తన ముందున్న ఆ సంతోషం కోసం సిలువను అలా తీసుకెళ్ళిపోయినట్ట. అయితే సిలువ సంతోషం దోసుకుందా, కొరడా దెబ్బలు తీసిందా, ముళ్ళ కిరీటాన్ని ఆ సంతోషం తీయగలిగిందా, పక్కన బల్ల తీయగలిగిందా, మేకలు 2 చేతులకు ఆ సంతోషాన్ని తీయగలిగిందా, కాళ్ళ కొట్టినప్పుడు తీయగలిగిందా, ఆ సిలువను ఇలా గోతులో దబేరని ఎత్తేసినప్పుడు యేసయ్య ఇలా అని వేలాడాడు. అప్పుడు పడిన శ్రమ ఆ సంతోషాన్ని ఆయన నుంచి తీయగలిగిందా? ఇప్పుడు నువ్వు చెప్పు. ఏ కష్టం, ఏ నష్టం, ఏ వేదన, ఏ బాధ అయినా రక్షణ సంతోషం నీ నుంచి పోకూడదు. దేవుని సంతోషం నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. ఒరే బలహీనమా, ఒరే బాధ, ఒరే వేదన, ఒరే అనారోగ్యమా, నన్నేం చేయలేవురా నువ్వు. మాట్లాడే మాట మీద జీవం మల్లమేస్తున్నావు, నువ్వు బాంబు పెడుతున్నావు గాయాల మీద. ఒక క్షణానికి బాధపడాలి, ఓకే, హ్యూమన్. వాని నెక్స్ట్ స్థలం నువ్వు బయటికి పో. ఇది నువ్వు ఉండే స్థలం కాదు. సో ఈరోజు ప్రతిదీ యేసయ్య ఏ విధంగా అయితే ఆ శిలువ మరణం కూడా ఆయన నుంచి ఏది వేరు చేయకుండా జీవించాడు, అదే విధంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట ఏంటంటే, జాయ్ ఈజ్ నాట్ ఇమోషనల్. జాయ్ ఈజ్ నాట్ ఏదో తొందరపాట్లో వచ్చి తొందరపాట్లో పోయేది కాదు సంతోషం. అవునా కాదు? ఇప్పుడు పెళ్ళి సంతోషం పెళ్లి కాల వచ్చిందంటారు, అవునాగా? అది తొందరపాటు వల్ల వస్తుందా, లేకపోతే నిత్యము ఉండేది సత్యముల వల్ల వస్తుందా? సో ఇట్ ఈస్ ఎ ట్రూ జాయ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. రక్షణ కార్యం అది. పిల్లలు పుట్టిననుకో సంతోషం వల్ల వస్తుందా, తొందరపాటు వల్ల వస్తుందా? సారీ, లేదు, శ్రమ, వేదన, బాధ వల్ల వస్తుంది. సో ఎన్నో ఉన్నాయండి. సో ఏదో తొందరపాటు వల్ల సంతోషం, ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒకటి పోయింది, దానివల్ల జీవితాంతం సంతోషం రాదు మనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ పొజిషన్. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ యొక్క సంతోషాన్ని మనం చవి చూడగలుగుతాం, అందులో ఉండగలుగుతాం, అనేకులకు పంచిపెట్టగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏం చేయాలంటే, ఇది రక్షణ కార్యం వల్ల, రక్షణ కార్యంలో ఉన్న సంతోషం ఇది. అంటే ఇది పోతే రక్షణ పోతుంది, ఇది పోతే నేను రక్షణ పోగొట్టుకుంటాను. సో ఏం చేస్తాను? ఐ విల్ గార్డ్ ఇట్, ఐ విల్ ప్రొటెక్ట్ ఇట్, ఐ విల్ ట్రై టు మేక్ మోర్ పర్ఫెక్ట్. సో ఇంకా బాగా చేసుకోవడం, ఇంకా సంతోషంగా ఉండడం, ఇంకా జాగ్రత్తగా చూసుకోవడం, ఇంకా నేను దాన్ని పూర్తిగా రక్షణ అంటే దానికి రక్షణ కల్పించి నేను కాపాడుకోవడం, నేను ఎల్లప్పుడూ అలాంటి ప్రయాసంలో ఉంటాను అని మనము ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకా ఏం చేస్తామంటే, ఆ సంతోషాన్ని ఇంకా బలపరచడానికి దేవుని వాక్కుని దానికి జతపరుస్తాం, దేవుని ఆత్మను జతపరుస్తాం, స్తుతి ఆరాధన జతపరుస్తాం, ప్రార్థన జీవితాన్ని జతపరిచే ఆ సంతోషాన్ని ఇంకా గంభీరంగా మారుస్తాం. యూ విల్ స్ట్రెంథెన్ ద జాయ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, త్రూ ద వర్షిప్ అండ్ త్రూ ప్రైజెస్ అండ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇది మనము మన సంతోషాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనాలు.